హాయ్ గాయ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మన ఏరియాలో పండుగలు ఇంకా బాగా జరుపుకోవాలి అనే ఉద్దేశంలో ఈరోజు బుల్ ఫైటర్స్ పార్ట్ 2 అయితే తీస్తా ఉన్నాను. సో ఈ వీడియోలో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతా. ఒక ఊరిని ఆధారంగా తీసుకుని ఆ ఊర్లో జరిగిన తప్పులు, ఆ ఊర్లో బుల్ ఫైటర్స్ పైన జరిగిన యుద్ధాలు, పాత బుల్ ఫైటర్స్ అని చెప్పి పార్ట్ 1 అని ఒక వీడియో తీశాను కదా. సో ఆ వీడియోలో నేను ఒక చిన్న తప్పు అయితే చేశానంట. అది నాకు తెలియదు ఆ తప్పని. అది కూడా మన ఫాలోవర్స్ కొంతమంది కామెంట్ పెట్టినారు. ఇక్కడ ఉన్న కామెంటే చదువుతాను చూడండి. ఇక్కడ ఉంది కదా కామెంట్. సో ఆ కామెంటే చదువుతాను. అనుపల్లి దెయ్యాలైన బుల్ ఫైటర్ కాదు, పండగ చేయించిన ఆయన 2012లో 101 ఒడ్లు తోలుకొచ్చి ఆవులు పండగ చేసిన ఒకే ఒక్క మనగాడు దెయ్యాలైన. సో నేను మొన్న అదే పార్ట్ 1లో దెయ్యాలైన అనే వ్యక్తి బుల్ ఫైటర్ అని చెప్పి వీడియోలో చెప్పున్నాను. కానీ ఆయన బుల్ ఫైటర్ కాదు. ఆయన ఆవులు ఫస్ట్ టైం పండగ చేసిన, అది కూడా ఎక్కువ వడ్లు అంట. 101 వడ్లు అంటే మీకు ఇంక అర్థమైంటది పండగ ఏమాత్రం జరుగుతుంది అప్పట్లో అని. సో ఆయన గురించి చెప్తూ వచ్చినారు. ఈ వీడియోలో ప్రతి ఒక్కరిని ఉద్దేశించి అయితే చెప్తున్నా. నేను ఇంతవరకు ఏ వీడియో అయినా చేసేప్పుడు ఎవరిని ఉద్దేశించలేదు, ఎవరిని హైలైట్ చేయలేదు, ఎవరిని పొగడలేదు, ఎవరిని కించపరచలేదు అని చెప్పే మాట్లాడతా కదా. కానీ ఈ ఒక్క వీడియోలో నేను ఒక బుల్ ఫైటర్స్ మాత్రమే ఉద్దేశించే ఈ వీడియో అయితే చేస్తున్నా. చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ నేను కొన్ని ఎద్దుల పేర్లు చెప్తా. ఈ ఎద్దు పేర్లు చెప్పే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను చెప్పలేదు. మళ్ళీ చెప్తున్నా. ఒకటి, ఈ పార్ట్ 2లో ఎద్దుల పేర్లు చెప్తున్నానే, ఆ ఎద్దు పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే, పలానా ఎద్దు బాగా పోతే కొంతమందికి ఒప్పదు. అవి ఏ ఎద్దులు ఎవరికి ఒప్పలేదు అనేది ఈ వీడియో చెప్తా. సో ఇదంతా కూడా మొత్తం కలిపి సింగిల్ వీడియోనే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోలు మీకు కావాలి అని అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా. సో దాన్ని ప్రతి ఒక్కరు ఫాలో చేస్తే నేను పెట్టిన ఫస్ట్ వీడియో మీకే వస్తుంది. నన్ను ఫాలో అయితేనే మీకు ఫస్ట్ వీడియో మీ దగ్గరికి అయితే వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకో. దీంట్లో ఎవరెవరి పేర్లు చెప్తానంటే ప్రతి ఒక్క బుల్ ఫైటర్స్ పేర్లు ఖచ్చితంగా చెప్తా. ఇదైతే రాసి పెట్టుకుంది. సో మొన్న మీకు చెప్పినట్టు ఆ బుల్ ఫైటర్ పార్ట్ 1లో కొన్ని పేర్లు మిస్ అయినాయి. ఫస్ట్ వాళ్ళ పేర్లు చెప్పి తర్వాత నేను బుల్ ఫైటర్స్ పేర్లన్నీ చదవతా. సో మొన్న మిస్ అయిన పేర్లు శేషపురము భాను. ఇక్కడ నేను అన్న అని ఎవరిని పిలవను, పేరు పెట్టే పిలుస్తాను. ఎందుకంటే ఆ ఫ్లో బాగుంటుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా. ఆ మాటలు కంటిన్యూగా పోవాలనుకుంటే అన్న అనే పదాలు ఎక్కడ యూజ్ చేయను. పెద్ద కానీ చిన్న కానీ ఎవరైనా కానీ నేను ఆ పేర్లు పెట్టి పిలుచుకొని పోతాను. ఎవరేమనుకోతుంది, నేను ముందే చెప్తున్నా. ఏదైనా కానీ అటు ఇటు కానీ ఇదే మాటలు చెప్పేప్పుడు తడబడతా ఉంటే కొద్దిగా క్షమించండి అంతే. సో స్టార్ట్ చేద్దాం. మొన్న మిస్ అయిన పేర్లు శేషపురం వచ్చి భాను, రంగంపేట అన్నది. సో ఆ ఒక్క పేరు అయితే మిస్ అయినంత. నెక్స్ట్ సెకండ్ పేరు వచ్చి ఇక్కడ కామెంట్లు మీరు రాసిన పేర్లు నేను ఇక్కడ చదువుతున్నా. అవి తప్ప రైట్ అనేది కూడా నాకు తెలియదు, కానీ మీకోసమే చదువుతున్నా. పదుకుల భాస్కర్ రెడ్డి, రంగంపేట. పానకం బోదిగుట్టవారిపల్లి, ఆవుల సిద్ధయ్య. పాత బుల్ ఫైటర్ అంట. ఈయన ఎప్పుడు పాత బుల్ ఫైటర్ అంటే 90s బుల్ ఫైటర్ అంట. ఆవుల సిద్ధయ్య అనే వ్యక్తి 90s బుల్ ఫైటర్ అంట. సో ఇది వచ్చి మనకు వచ్చిన కామెంట్లే. దీంట్లో కూడా నేను ప్రతి ఒక్కటి ఇవి వచ్చి మొన్నటి వీడియోకి సంబంధించిన పేర్లు ఇవి. ఈరోజు మీ అందరికి చెప్పా కదా, ఇప్పుడు నేను చదివే ప్రతి ఒక్క పేర్లు ఇప్పుడు పార్ట్ 2కి సంబంధించిన పేర్లు. అర్థమైందా? సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో స్టార్ట్ చేసే ముందుగా నేను ఒక ఊరి పేరు చెప్తా. ఆ ఊరిని ఉద్దేశించి దాంతో పాటు కొన్ని ఊర్లు ఉద్దేశించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, జనవరి 1 అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క ఊరు చానంబట్ల ఊరు. సో ఆ ఊర్లో జరిగిన పండుగ సంబంధించిన కొన్ని వీడియోల ఆధారంగా ఈ వీడియో అయితే చేస్తున్నా. ముఖ్యంగా మీ అందరికి చెప్పా కదా, పార్ట్ 2లో కొన్ని ఎద్దుల పేర్లు చెప్పి దాని గురించి లాస్ట్లో మాట్లాడతాను. సో ఆ ఎద్దుల పేర్లు ఎవరు అనేది ఫస్ట్ ఆ ఎద్దుల పేర్లు మీకు చెప్తాను. తర్వాత పార్ట్ 1కి సంబంధించిన బుల్ ఫైటర్స్ నేమ్స్ అన్ని చెప్తాను. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. సో చూడండి, చివరి వరకే చూస్తేనే మీకు అర్థం అవుతుంది. లేదంటే నేను చెప్పేది మీకు అంత వ్యతిరేకం అయిపోతుంది. ఎందుకంటే ఈ వీడియో అంత హార్ష్గా ఉంటుంది అది. సో బుల్ నేమ్స్లో ఫస్ట్ నేమ్ వచ్చి తలపతి. తలపతి మీద చానంబట్లో ఏం జరిగింది, దానివల్ల ఎంత రాధాంతం జరిగింది, తలపతి జోలికి వెళ్తే ఎలా ఉంటుంది, ఒకటి దీని గురించి చివరిలో చెప్తా. ఇవన్నీ కూడా చివరిలో మాట్లాడదాం. అంటే కంటిన్యూగా చివరిలో మాట్లాడదాం. నెక్స్ట్ కర్ణ వల్ల అదే పండగలో దానివల్ల ఒక ఆవుకి ఒక ఇబ్బంది అయితే జరిగింది. ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, అవి చూపించి మరీ చెప్తా. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అనే ఒక క్వశ్చన్ పైన నేను చివరిలో మాట్లాడతా. నెక్స్ట్ సీకే యాదవ్ బుల్. వస్తున్నాడు చూడండి, బాగా గుర్తుపెట్టుకో. సీకే యాదవ్ బుల్. ఇక్కడ నేను ఎద్దు పేర్లే చదువుతున్నాను, ఏ వ్యక్తి పేరు నేను పర్సనల్ గా అయితే చెప్పను.
అర్థమైందా? ఎవరు పర్సనల్ పేర్లు నేను ఇక్కడ చెప్పను, ఎద్దు పేర్లే చెప్తాను. అదొకటి గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ ఆంధ్ర చిరుత. ఒకానొక టైంలో మన జల్లికట్టు పండుగలో మంచిగా పేరు విని ఈ రోజుకి ఆ పేరు మోస్తున్న ఒకే ఒక ఎద్దు ఏదైనా ఉంది అంటే ఆంధ్ర చిరుత. ఆంధ్ర చిరుత. సో ఈ ఆంధ్ర చిరుతకి అదే చానంబట్లో ఎంత పేరు వచ్చిందో ఆ పేరు వల్ల ఎన్ని గొడవలు అయినాయో దాని గురించి కూడా మాట్లాడతా. ఇక కొన్ని ఎద్దుల పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే ప్రజెంట్ ఇవి నాకు తెలిసి టాప్ లో ఉన్నాయి. నాకు తెలిసి టాప్ ఇవి. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తా. నెక్స్ట్ బరీ సుధా యాదవ్. ఇక్కడ ఎద్దు పేర్లు నాకు తెలియదు కాబట్టి ఆ బరీ సుధా అనే పేరు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అందుకని ఆ పేరు యూజ్ చేస్తున్నా. ఆ ఎద్దుకి సంబంధించిన పేర్లు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు సుధా అన్న పలకలు చాలా మంది కడుతున్నారు కదా. సో వాళ్ళందరూ కూడా పలానా ఎద్దు అని నాకు తెలియదు, అందుకని ఆ పేరు చెప్తున్నా. ఈ ఎద్దుల మీద నాకు వచ్చిన పుకారు కొన్ని మాటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు చెప్తా. సో లాస్ట్ వరకే చూడండి. నెక్స్ట్ బ్లాక్ టైగర్. బొప్పరాజపల్లి బ్లాక్ టైగర్ ప్రకాశ్ అన్నది. సో దీని గురించి కూడా చెప్తా. అదే చానంబట్లో దీని వల్ల ఎంత రాధాంతం జరిగింది అనేది కూడా చెప్తా. నెక్స్ట్ కొల్లా 101 దీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ఒక్క ఎద్దు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ఎద్దుకి అంత యాంటీగా మాటలు రావడానికి కారణం ఎవరు, ఎందుకు అలా వచ్చింది? దీనికి మన ఛానల్ ద్వారా నేనే ఎవరైతే ఉన్నారో ఆ ఎద్దు ఓనర్కి ఫోన్ చేసి నేను మాట్లాడదాం, కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. ఈ గలాట్లన్నీ ఈ గొడవలన్నీ ఆ ఎద్దు మీద జరగకుండా ముందే ఇలా ఉండు అని కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ వాళ్ళు వినలేదు. దానికి ఏం జరిగింది అనేది చివరిలో మాట్లాడతాం. ఒక లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి వీడియోలు నేను ఏది పెట్టినా మీకు స్టార్టింగ్ మీకు రావాలి అని అనుకుంటే కింద రెడ్ కలర్ బటన్ ఉంది కదా, సో దాన్ని దయచేసి ఫాలో అయితే చేయండి. ఎందుకంటే నేను ఎవరిని నా పర్సనల్ గా కానీ నా గురించి కానీ ఏదో గొప్పలు చెప్పుకునే దానికోసం వీడియోలు అయితే చేయను. నేను ఏది చేసినా మిమ్మల్ని అందరినీ మంచి కోరే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. నాకు మీరు ఇచ్చేది ఏదైనా గట్టిగా సపోర్ట్ ఏదైనా ఉంది అంటే ఆ రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడమే నాకు ఇచ్చే మీరు గట్టి సపోర్ట్ అది. సో ఈ వీడియోలో పార్ట్ 1 అన్న కదా. సో పార్ట్ 2లో ఎవరెవరి నేమ్స్ అనేది ఇంతకుముందు చెప్పాను. పార్ట్ 1 అంటే బుల్ ఫైటర్స్, ఎద్దులు పట్టే వ్యక్తుల గురించి వాళ్ళ పేర్లు, వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోలు నా దగ్గర ఒకటి కాదు. ఈ రోజు మన ఇన్స్టాలో ఒక ట్యాగ్ అయితే చేశా. ఎవరైతే బుల్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు కొన్ని నాకు ఏదైనా వీడియోస్ ఉంటే నాకు పంపించండి. నాకు కొన్ని సపోర్ట్ కావాలనే లెక్కలో కొన్ని రిక్వెస్ట్ చేస్తే నేను దగ్గరగా 200 నుంచి 400 మంది నాకు పర్సనల్ గా పేర్లు చెప్పారు. ఆ పేర్లకి సంబంధించిన కామన్ పేర్లన్నీ తీసేసి అందరి పేర్లు గ్యాదర్ చేసి ఒక ఫోన్ ట్యాబ్ లాగా రాసుకున్నాను. సో అవన్నీ కూడా చదువుతాను. ఇదైతే గుర్తుపెట్టుకో. ఈ వీడియో చాలా లాంగ్ ఉంటది, ఉన్నా కూడా సరే చివరి వరకు చూస్తేనే మీకు నేనేం చెప్తున్నాను ఎలా ఉండాలి అనేది అర్థం అవుతుంది. వీళ్ళ కష్టం ఎంత, బుల్ ఫైటర్స్ కి సంబంధించిన కష్టం ఎంత అనేది క్లియర్ గా మీకు అయితే అర్థం అవుతుంది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు నా దగ్గర నేమ్స్ అన్నా కదా. సో నేమ్స్ లో కామన్ గా మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి పేరు ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందే, వరుణ్ యాదవ్, గొల్లపల్లి వరుణ్ యాదవ్. పండగలో మన ఎద్దుని ఇలా పట్టాలి అని నేర్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మహేష్ యాదవ్. ఆ మహేష్ యాదవ్ అన్న వ్యక్తి ఇప్పుడు వరుణ్ యాదవ్ గా మారి పండగల్లో ప్రతి ఒక్క ఎద్దు మీద చెయ్యడం అయితే జరుగుతోంది. మీకు అర్థమైందో లేదో, నాకు కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి వరుణ్ యాదవ్ అన్నవి. నాకు కొద్దిగా గ్యాప్ దొరికితే అన్న అంట. నేను ఇక్కడ వరుణ్ అనే కాదు ఎవరి గురించి గ్యాప్ దొరికితే అన్న అంట. దానికి మళ్ళీ వాళ్ళన్నావు వీళ్ళనలేదు ఇలాంటి సోది మాట్లాడు. చూడండి, బుల్ ఫైటర్స్ గా పేరు పొందిన ఎవరైనా వ్యక్తి ఉన్నారు అని అంటే నాకు తెలిసి వరుణ్ యాదవ్. దో పక్కన కారు ఉంది, ఆ కారు తగలుతుందనే భయం లేకుండా ఆ ఆవు మీద ఆ ఫ్లో పోతానే ఉన్నారు. అలాంటి పిచ్చి ఉన్న వ్యక్తి వరుణ్ యాదవ్. ఈ రోజు కూడా నాకు వచ్చిన 600 మెసేజ్లు 600 మంది కామెంట్ చేసే దాంట్లో కామన్ పేరుగా టాప్ లిస్ట్ లో ఉన్న వ్యక్తి వరుణ్ యాదవ్. అందుకే అసలు అలాంటి టాప్ రావాల్సిన రీజన్ ఏంటి అని అంటే ఇలాంటి వీడియోలు అని చెప్పను, ఇలాంటి పట్టు నేర్పించిన వ్యక్తి మహేష్ యాదవ్. అందుకనే చెప్తున్నా, మొన్న పాత వీడియోల్లో కూడా నేను మహేష్ యాదవ్ అని చెప్పాను. దానికి నాకు చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అన్న మీరు అసలు వీడియోలు చేయడమే గొప్ప అన్న, అలాంటి పాత వ్యక్తుల్ని చెప్పి మళ్ళీ ఇప్పుడున్న వ్యక్తులు చెప్తానన్నారు కదా, వారికి చాలా ఏదో వాళ్ళ హ్యాపీనెస్ నాకు కొద్దిగా షేర్ చేసుకున్నారు. అది పక్కన పెట్టేయండి. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ చూపిస్తూ పోతే ఈయన వరుణ్ అన్న గురించి చాలా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కామన్ తెలిసిన వ్యక్తి వరుణ్ యాదవ్. సో ఇంకో పేరు అయితే చెప్తాను, రూప్ సుందర్ రెడ్డి. సో ఈ పేరు పెట్టిన వ్యక్తి వచ్చి మనకి ఇన్స్టా మన ఫాలోవర్. సో రూప్ సుందర్ రెడ్డి అంట.
నాకు తెలిసిన వాళ్ళు కొన్ని వీడియోలు ఉంటాయి, అవి చూపిస్తా. తెలియని వాళ్ళు పేర్లే చెప్తా. దీనికి వాళ్ళకి చూపించావు నాకు చూపిలేదు అనే మాట అయితే చెప్పొద్దు నా మీద, నేను ముందే చెప్పేస్తున్నా. నెక్స్ట్ వినోద్ యాదవ్ అంట. సో వినోద్ యాదవ్ అనే పేరు మన ఇవన్నీ ఇప్పుడు నేను ఏవైతే చదువుతున్నానో ఇవన్నీ కూడా మన ఇన్స్టా ఫాలోవర్స్ నాకు పర్సనల్ గా చేసిన మెసేజ్లు. అదే మన ఇన్స్టా పోల్ పెట్టినా కదా, ఆ పోలింగ్ లో చేసిన పేర్లు ఇవన్నీ. సో ఇంకోటి మచ్చా దుర్గా అని పెట్టి వాళ్ళు రాసింది మచ్చా దుర్గాని, సో అందుకని మచ్చా దుర్గానే పెట్టుకో అన్న అంతే. సో నెక్స్ట్ డేంజర్ రాజు. సో డేంజర్ రాజు అనే వ్యక్తి నాకు ఈ వ్యక్తి తెలుసు. ఈ వ్యక్తిది ఒక వీడియోగా ఉండాలి నా దగ్గర, నేను చూపిస్తా ఒక సెకండ్. డేంజర్ రాజు నాకు చాలా పండుగల్లో బాగా తెలుసు. అంటే ఇప్పుడు దొరికింది, అతనే డేంజర్ రాజు. సో డేంజర్ రాజు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇది డేంజర్ రాజు పట్టిన వీడియో. అంటే చాలా ఉంటాయి నాకు, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. అందరివి దొరకవు కదా, నాకు అందరివి దొరికి వీడియో చేసే టైంకి చెయ్యాలి అనుకుంటే ఆ వీడియో చాలా ఏన్లు అయిపోతుంది. ఎందుకంటే అందరివి మనం గ్యాదర్ చేయలేం. ఎందుకంటే ఒక్కో దగ్గర ఉంటాయి. కొంతమంది పట్టిన వాళ్ళు వీడియోలు ఉండవు. ఎందుకంటే చాలా మంది ఇంకో దరిద్రం ఏమంటే ఈ వీడియోలు తీసే దరిద్రము, ఎవరైనా ఎద్దులు పట్టిన వ్యక్తులు, ఎద్దు ఓనర్లు వీడియో తీసే వ్యక్తులను అడుగుతారు, నా వీడియో పంపిందంటే ఆ వీడియోకు పంపించారంట. నాకు ఇదేమి లాజిక్ అర్థం కాలేదు. నువ్వు వీడియో పంపిస్తే నీకు ఇంకా బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఒకనొక టైంలో నేను మన ఛానల్ వీడియోలు తీసేప్పుడు సుమారుగా కూడా 40 మందికైనా పంపిస్తా ఉంటా. ఒక పండగ వీడియోలు 40 మంది వ్యక్తులు, ఎద్దులు ఓనర్లకు, బుల్ ఫైటింగ్ చేసిన వ్యక్తులకు, పర్సన్ తెలిసిన వాళ్ళకు పంపిస్తూనే ఉంటాం. అది సో అవన్నీ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ డేంజర్ రాజు అయిపోయింది కదా. అజిత్ రేకల్ చేను అంట. సో ఈ వ్యక్తి పేరు కూడా నాకు మన ఇన్స్టా ఫాలో చెప్పిందే. నెక్స్ట్ శ్రీనివాస్ మంగాపురం అని చెప్పున్నారు. పేరు శ్రీనివాసు, ఊరి పేరు వచ్చి మంగాపురం. శ్రీనివాస్ మంగాపురం ఆ సైడ్ అంట. సో వాళ్ళ మెసేజ్ ఏది పెట్టి నేను అదే చదువుతున్నా అంతే, నాకు ముందే చెప్తున్నా, నాకేమీ తెలియదు. సో నెక్స్ట్ బి మునిరాజు యాదవ్ ఏజేపల్లి అని ఇచ్చున్నారు. సో ఏజేపల్లి అంటే మీ అందరికి తెలుసు, అరిగేపల్లిలో మునిరాజ్ అంట. బి మునిరాజ్, ఆయనకు బుల్ ఫైటర్ అంట. సో అది మన కామెంట్ వచ్చిన పేరు. నెక్స్ట్ పూర్ణారెడ్డి. సో పూర్ణారెడ్డి అనే వీడియో నా దగ్గర ఒకటి ఉంది, నేను చూపిస్తాను. ఈ వ్యక్తి మొన్న ఇది కూడా మన ఛానల్లో బాగా హైలైట్ అయింది. పూర్ణారెడ్డిది ఎందుకు హైలైట్ అయిందంటే దీనికి ఇది చూపించి చెప్తా. ఎందుకంటే చాలా మందికి తెలియాలి కదా. ఇప్పుడు చాలా మంది ఎలా ఫీల్ అయిపోతారంటే మేమే ప్రెసెంట్ పెద్ద బుల్ ఫైటర్స్ అని ఫీల్ అయిపోతారు. కానీ పతే విధానం ఉంటది. పతే విధానంలోనే నువ్వు బుల్ ఫైటర్ కదా అనేది 10 మంది చూసి చెప్తే అప్పుడు నీకు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా, అదే పూర్ణారెడ్డిది, ఒకసారి చూడండి. దీని గురించి కూడా నా రియాక్షన్ చెప్తా. సో ఈ పూర్ణారెడ్డి ఏంటంటే మొన్న రీసెంట్ గా జరిగిన పండుగ అనుకుంటా, ఈ 2025లోనే జరిగిన పండుగ అంతా, పాతగుంట అనుకుంటా. పాతగుంటలో మన ఛానల్లో నేనే వీడియో చేసి పెట్టిన, ఏమనంటే ఈ విధంగా పట్టండి బుల్ ఫైటర్స్, ఈ విధంగా పడితేనే బుల్ ఫైటర్ అనే పేరు అయితే మీకు లైక్ మీకు ఒక ట్యాగ్ లైన్ అనేది వస్తుంది బుల్ ఫైటర్ గా. అంతేగాని జెండాలు పట్టే విధానం, నెక్స్ట్ పోతే దారాలు బట్టి వెనక లాగితే దాన్ని పట్టేస్తే వాళ్ళని బుల్ ఫైటర్ అన్నారు అని చెప్పి ఏదో నా వాయిస్ కి ఆ వీడియో ట్యాగ్ చేసి మన ఛానల్లో పెట్టిన. దానికి మన ఛానల్ మీద వచ్చిన కామెంట్లు ఏం తెలిసిన, నువ్వు పూర్ణారెడ్డినే ఇది చేస్తావు, ఆయన హైలైట్ చేస్తున్నావు, ఏంది మీ అన్ననా లేకపోతే మీకు దోస్త్, ఇవన్నీ వచ్చినాయి. ఒరే హౌలేగా నాకు అసలు ఇవన్నీ అసలు ఈవెన్ ఆ పూర్ణారెడ్డి అనే వ్యక్తి కూడా తెలియదు నాకు, అసలు ఆ పేర్లు కూడా నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఆ పేరు ఎలా తెలిసినా కింద కామెంట్లు రాస్తారు, ఆ కామెంట్లు చూసి నేను నోట్ చేసుకున్న పేర్లు. ఆలోచించాలి. ఒక పేరు ఏదైనా చెప్తా ఉన్నా, ఒక వ్యక్తి గురించి ఏదైనా ఒక వ్యక్తికి మనం ఏదైనా మాటలు చెప్తాంటే మనం ఆలోచించి మాటలు చెప్పాలి. సో అది పూర్ణారెడ్డి గురించి అది. నెక్స్ట్ రేకల్ చేను తిమ్మారెడ్డి, ఈయనకు బుల్ ఫైటర్. నాకు తెలిసి ఈ పేరు నేను విన్నాను, కానీ ఆయన వీడియోలు నా దగ్గర లేవు. రేకల్ చేను తిమ్మారెడ్డి అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు అనుకుంటా. నెక్స్ట్ ఉప్పులు వంక జల్లి వెంకటరెడ్డి, హిమాల్ రెడ్డి అని 2 పేర్లు ఇచ్చినారు. ఇవి 2 పేర్లు ఒకటేనా, కాకపోతే విరివిరి అనేది నాకు తెలియదు. ఐ మీన్ సపరేట్ పేర్లు అనేది నాకు తెలియదు. నెక్స్ట్ బొప్పరాజపల్లి డ్రైవర్ రూపన్న, పేరే డ్రైవర్ రూపన్న అని ఇచ్చున్నారు, బొప్పరాజపల్లి అంట అది. నెక్స్ట్ ఉప్పుల వంక జస్వంత్, ఎవరో పేరు వచ్చి ఉప్పుల వంక జస్వంత్, ఈయన బుల్ ఫైటరే. గోకులాపురం రూపదో, అంటే వాళ్ళు నాకు రాసిందే అది, కానీ రూపా పేరేమో నాకు తెలిసి వాళ్ళు రాసింది ఎలా అంటే, ఇప్పుడు నేను ఎవరి పేరేం చెప్పాలనుకో వాడు వీడు అంట కదా, ఆ లెక్కలో మనకి రాసిన కామెంట్ వచ్చి గోకలాపురం రూపదో అని రాస్తున్నారు. సో ఆయన బుల్ ఫైటరే అంట. నెక్స్ట్ బొప్పరాజపల్లి వికాలన్న, ఇది విట్లన్న వికాలన్న అనేది నాకు డౌట్ గా ఉంది, కాకపోతే వాళ్ళు రాసిన కామెంట్ నేను అట్లా చదువుతున్నాను మీకు అంతే. నెక్స్ట్ బొప్పరాజపల్లి వికాలన్న చెప్పాను. అమ్మగారిపల్లి జనార్దన్, మీకు ఇది వీడియో చూపించే అవసరం కూడా లేదనుకుంటా. సో ఈ మధ్యలో ఈయనకు ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలి అంటే, సైలెంట్ ఉన్న సింహాన్ని గెలికి మరి తల మీదకి తెచ్చుకోవడం అంటే ఇదేమో అన్నట్టు ఉంటారు జనార్దన్ రెడ్డి.
నాకు తెలిసి అసలు జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి బుల్ ఫైటరా కాదా అని నాకే ఒకనొక టైంలో అనుమానం కలిగింది. అనుమానం కాదు, అనుమానమే అనుకున్నా. అసలు అది నిజమే అనుకున్నా. ఈయన బుల్ ఫైటర్ ఏం చేస్తారులే, ఎద్దులో తోలుతారులే అని నేను అనుకున్నా. కాకపోతే మొన్న ఒకనొక టైంలో కొల్లా 101 డాన్ అనే ఎద్దుంది కదా, సో దాని గురించి ఈ జనార్దన్ గురించి లాస్ట్ లో మాట్లాడతా. ఈయన మొన్న రీసెంట్ గా పెట్టిన ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూపిస్తా చూడండి. అంటే ఎవరైనా కానీ బుల్ ఫైటర్ చేసే ఏ వ్యక్తులైనా సరే ఎవరిని రెచ్చగొట్టకూడదు. ఇదైతే గుర్తుపెట్టుకుంది, ఎవరిని రెచ్చగొట్టకూడదు. రెచ్చ కొడితే ఎలా ఉంటది అనేది నిదర్శనమే జనార్దన్ రెడ్డి. నేను మళ్ళీ చెప్తున్నా, దానికి సైలెంట్ ఉన్న వ్యక్తుల్ని మనం గెలికి మరీ తల మీదకి తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ వీడియో గురించి కూడా మనం లాస్ట్ లో మాట్లాడతాం, కానీ ఆయన పట్టినారు కాబట్టి చూపిస్తా ఉంది. ఈయన జనార్దన్ రెడ్డి, గుర్తుపెట్టుకో, తెలియని వ్యక్తులకి ఆయనే జనార్దన్ రెడ్డి అని చూపిస్తున్నా కదా. ఇక్కడ జనార్దన్ రెడ్డి గురించి ఒకటి, వరుణ్ యాదవ్ గురించి రెండు, నాకు ఇంకా కొల్లా 101 దాని గురించి, ఆంధ్ర చిరుత, కొన్ని పేర్లు నేను ఆల్రెడీ ముందే చెప్తున్నా. ఇవన్నీ కూడా నేను లాస్ట్ చివరిలో మాట్లాడతా, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ పోతే, నెక్స్ట్ ఇక్కడ HJIIN ఇచ్చినారు. అంటే పేరు వాళ్ళు ఈ మెసేజ్ వాళ్ళకి వెళ్తారా వెళ్ళదా అనే ఉద్దేశంలో టైప్ చేసినారేమో, ABC లాగా టైప్ చేసినారు. అది కూడా రాసే కొద్దిగా కామెడీగా ఉండాలి మధ్యలో అనేసి రాసుకుంది, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ భాస్కర్ యాదవ్ పచ్చికాపలం. ఈ పేరు నాకు తెలిసి మీకు తెలియని వ్యక్తులు చాలా మంది తక్కువే. ఇప్పుడు తక్కువ, ఇప్పుడు చాలా మంది చిన్న ఏజ్ పిల్లల నుంచి పెద్ద ఏజ్ పిల్లల వరకు చాలా మందికి తక్కువ పేరు ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆయన బుల్ ఫైటింగ్ చేయడం లేదు కాబట్టి తెలియదు. ఆయన తర్వాత వచ్చిన వ్యక్తి వరుణ్ యాదవ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన తర్వాత వచ్చిన వ్యక్తి. వాళ్ళిద్దరు ఒకనొక టైంలో కలిసి పట్టిన ఎద్దులు చాలా ఉన్నాయి. ఆయన ఒకనొక టైంలో హెల్త్ ఇష్యూ వచ్చి ఆయన సైలెంట్ అయిపోయిన తర్వాత వరుణ్ యాదవ్ అనే పేరు అయితే బాగా మారి మోగింది. అది మీకు తెలుసు, అది పక్కన పెట్టేయండి. సో భాస్కర్ అన్న గురించి చెప్పాలేనంటే, ఇక్కడ భాస్కర్ అన్న గురించి కొద్దిగా టైం తీసుకునే చెప్తా. ఎందుకనంటే మీ అందరికీ బుల్ ఫైటర్ ఇప్పుడు తెలిసేమో. ఆయన పుట్టక ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి బుల్ ఫైటర్ చేసిన వ్యక్తిగా నాకు చెప్పిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈ కామన్ గా వచ్చిన పేరులో ఇది ఒక టాప్ పేరు అని చెప్పొచ్చు. కానీ ఇంతకుముందు టాప్ నేను వరుణ్ యాదవ్ ఎందుకు చెప్పా అంటే, ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఆ పేరు చెప్పా. కానీ వన్స్ అపాన్ ఏ టైం అనేది ఏదైనా ఒక పదం కానీ వినిపించాలంటే నేను పచ్చికాపలం భాస్కర్ అనే చెప్తా. భాస్కర్ అన్న గురించి కొద్దిగా టైం ఎందుకు తీసుకుంటా అంటే, ఇక్కడ మనకి ఇలాంటి వ్యక్తులు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. అలాంటి వ్యక్తుల వల్ల 10 మంది చెడిపోతున్నారు అని చెప్పేదానికి కూడా నేను చెప్తా. ఇది ఎలా చెడిపోతారు, ఎలా ఇన్స్పిరేషన్ ఉండాలి అని అంటే చెప్తా. నేను భాస్కర్ అన్న వల్ల చూసి పండగ నేర్చుకున్న వ్యక్తులు, ఎద్దుల మీద ఇంట్రెస్ట్ తెచ్చి ఎద్దులు పట్టాలి అన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ భాస్కర్ అన్న వల్ల చూసి అదే పండగల్లో ఎంతమంది దెబ్బలు తిని ఉంటారో ఇంకా చెప్పలేం. ఎందుకు చెప్పలేం అంటే, ప్రతి ఒక్కరూ ఆశపడతారు పట్టాలని, దాన్ని ఏదో లొంగ తీయాలని, అది చేయాలి ఇది చేయాలి, ఒక ఎద్దు పలకలు పట్టాలని ఉత్సాహంలో 10 మందిని ఒకరిని చూసి నేర్చుకుంటాం. అదే విధంగా భాస్కర్ని చూసి నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ వాళ్ళకి దెబ్బలు తగిలింది ఎవరికి తెలియదు, వాళ్ళు కింద పడింది తెలియదు. వాళ్ళకి ఒకనొక టైంలో నేను వీడియోలు తీసే టైంలో ఒక వ్యక్తికి ముక్కల్లో నుంచి రక్తం కారుతా ఉంటే కూడా తెలియదు, ఒక మనిషికి తలకి పగిలిపోతే తెలియదు. ఇవన్నీ కూడా నేను ఎవరినైనా చూసి నేర్చుకున్నాను అనే వారి ఇన్నర్ ఫీలింగ్ ఉంటే, ఆ ఇన్నర్ ఫీలింగ్ లో ఉన్న వ్యక్తి భాస్కర్ యాదవ్, వరుణ్ యాదవ్, ఇలాంటి వ్యక్తుల పేర్లు ఉంటాయి. ఎందుకని అంటే వాళ్ళు పడుతున్నారు కదా, నేను పట్టలేదు, వాళ్ళకే పేరు వస్తుంది కదా, నాకు రాలేదు అని కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని, యాంటీగా తీసుకొని, వాళ్ళేంది నేను పడతాను అనే వ్యక్తులు ఉండొచ్చు. అది. సో ఇది భాస్కర్ అన్న గురించి. సో నెక్స్ట్ వచ్చే పేరు మీ అందరికి బాగా తెలుసు. ప్రజెంట్ జనరేషన్ అంటే ఆఫ్టర్ వరుణ్ యాదవ్ అన్న తర్వాత ఏదైనా ఈ జనరేషన్ కి పరిచయం అయిన పేరు, బాగా ఫేమస్ అయిన పేరు, ఇప్పటికి టాప్ లో ఉన్నారు ఆ పేరు అని అంటే మీ అందరికి బాగా తెలుసు. అబ్బాయి పేరే బ్రాండ్ బిందు. ఇక్కడ నేను వాడు అంట, ఎందుకనంటే అది ఆ చనువు వేరేలే, ఇక్కడ నేను వాడు అనే అంట. వాడుకున్న క్రేజ్ ఏంటంటే పండగలో మీకు అసలు చెప్పిన అర్థం కాదు, చూపిస్తేనే అర్థం అవుతుందని కొన్ని వీడియోలు చూపిస్తా చూడండి. ఇక్కడ సీకే యాదవ్ అనే ఎద్దుకి బ్రాండ్ బిందుకి ఒక గొడవ అయితే అయింది, ఒక క్లాసెస్ అయితే అయింది. దీని గురించి కూడా లాస్ట్ లో మాట్లాడతా. దీని మధ్యలో వరుణ్ యాదవ్ గురించి కూడా మాట్లాడతా. ఇది ఇప్పుడు ఫస్ట్ బ్రాండ్ బిందు గురించి చెప్తా. చానంబట్లలో బ్రాండ్ బిందు ట్యాకిల్ చేసిన ఎద్దు ఏది కానీ మిస్ అయిన క్యాచ్ అంటే లేదు తెలుసా. సో దాంట్లో ఒకే వీడియో చూపిస్తాను, నేను అన్ని చూపించలేను
ఎందుకంటే నాకు చాలా పేర్లు ఉన్నాయి, ఇంకా చాలా చెప్పాలి, టైం అయిపోతుంది. చూడండి, ఇది సీకే యాదవ్ బుల్. బాగా చూడండి, ఈ వీడియో నా ఛానల్ కి సంబంధించిన వీడియో. ఎందుకంటే నేను ఒక చెప్తా దీని గురించి, అందుకని రీప్లే చేశా. నా ఛానల్ కి ఎలా సంబంధించిన వీడియో అంటే ఇది, ఈ వీడియో ఇప్పుడు ఏదైతే తను పట్టినారో చానంబట్లో సీకే యాదవ్ వీడియో ఏదైతే పట్టినాడో ఆ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశా. నేను ఎలా అప్లోడ్ చేస్తా అంటే, ఒక ఛానల్ హైలైట్ అవ్వాలంటే సాంగ్ పెట్టాలి, ఒక ఛానల్ హైలైట్ అవ్వాలంటే మాస్ వాయిస్ ఉండాలి, అంటే గంభీరంగా ఏదైనా ఒక వాయిస్ గంభీరంగా ఉండాలి. దీంట్లో ఈ వీడియో ఫస్ట్ మన ఛానల్లో ఆ రోజు పండగైన సాయంత్రం నేనే అప్లోడ్ చేశాను మన ఛానల్లో చానంబట్ల రోజు. నాకు దానికి దగ్గరగా 6 మంది 8 మంది ఫోన్ చేశారు, ఆ వీడియో డిలీట్ చేయి అన్నారు. ఆ వీడియో ఎందుకు డిలీట్ చేయాలి, అసలు ఏం అవసరం, ఎద్దులు మీరు ఎందుకు వదులుతున్నారు, ఇది పార్ట్ 2 లో మాట్లాడతా. ఐ మీన్ ఈ వీడియోలోనే కంటిన్యూ లాస్ట్ లో మాట్లాడతా, ఇవన్నీ ఇప్పుడు కాదు, ఇవి వదిలేదు. సో ఇది బ్రాండ్ బిందు ట్యాకిల్ చేసిన ఎద్దు అయితే ఇది అని కాదు, ఇవి ఆ రోజు చాలా ఉన్నాయి, కానీ నేను చూపించలేను, ఎందుకంటే అన్ని చూపిస్తూ పోతే ఒకరు ఇద్దరు కాదు కదా, ఒక లిస్టే ఉంది మన దగ్గర. సో అందరి గురించి చెప్పాలి కాబట్టి, సో అది నెక్స్ట్ బ్రాండ్ బిందు తర్వాత బల్జిపల్లి సీను. బల్జిపల్లి అంటే మా ఊరు పక్కూరు. సో సీను అనే అబ్బాయి ఉన్నారు, సో తను కూడా బ్రాండ్ బిందు, బల్జిపల్లి సీను వీళ్ళిద్దరు కలిసి చేసిన ట్యాకిల్స్ కూడా మనకి పుచ్చలవారిపల్లిలో ఉన్నాయి. కానీ ఆ వీడియోలు నాకు చూపించి ప్రెసెంట్ నాకు ఆ వీడియోలు లేవు, నేను వెతికాను కానీ నాకు దొరకలేదు. నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తా, ఉంటే లేదు, ఎందుకు ప్రెసెంట్ నా దగ్గర అయితే ఆ వీడియోలు లేవు, అందుకని చూపించలేకపోతున్నా. ఏమనుకోద్దు సీను, నువ్వు ఈ వీడియో కానీ చూస్తే నువ్వు అర్థం చేసుకుంటావు అని నాకు తెలుసు. నెక్స్ట్ బల్జిపల్లి శేషు రాయల్, శేషాద్రి అంటారు, ఫుల్ నేమ్ వచ్చి అబ్బాయి శేషాద్రి నాకు తెలుస్తాను. సో శేషు రాయల్ అని ఎక్కువ పిలుస్తారు, బల్జిపల్లి శేషు రాయలు. ఈ అబ్బాయి కూడా బుల్ ఫైటరే, మన పక్కూరే. నెక్స్ట్ పోతే రాజు గేమర్ 49, వారెవరో డైరెక్ట్ ఐడియా ఇచ్చేసినారు, ఐ మీన్ ఇన్స్టాలో మనకి మెసేజ్ చేసింది, డైరెక్ట్ ఐడియా పెట్టేసినారు. రాజు గేమర్ 49 ఇది. నెక్స్ట్ ఊరు పేరే చెప్పేసినారు, ఇలా కామన్ ఒక ఊరు మొత్తం ఉన్నారన్న నాకు మెసేజ్ పెట్టింది, ఒక ఊరు మొత్తం ఉన్నారన్న, ఆ ఊర్లో ప్రతి ఒక్కరు బుల్ ఫైటర్ అని చెప్పారు. ఏ ఊరు అన్న, కొత్త వేపకుప్ప అని ఊరి పేరు చెప్పారు. కొత్త వేపకుప్ప అని నేను ఎక్కడైనా చూసాను నా కళ్ళకి ఎదురుగానంటే మన బొప్పరాజుపల్లిలో చూసా. బొప్పరాజుపల్లిలో బ్లాక్ టైగర్ మీద చేసిన వ్యక్తులు కూడా కొత్త వేపకుప్పం వ్యక్తులు ఉన్నారు. అదే బొప్పరాజుపల్లిలో బ్లాక్ టైగర్ మీద చెయ్యేసి దాన్ని పట్టుకొని 6 మంది పట్టుకుంటే 6 మందిని ఇదిలించుకొని వచ్చినది బ్లాక్ టైగర్. సో దాంట్లో కూడా గ్రీన్ కలర్ జెర్సీలు ఉంటాయి ఈ ఊరు వాళ్ళకి. ఈ ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు బుల్ ఫైట్ చేస్తారు నాకు తెలిసి. దాంట్లో నాకు కొంతమంది ఢిల్లీ అని ఒక అబ్బాయి ఉన్నారు. నెక్స్ట్ సైలెంట్ కిల్లర్ శ్రావణ్ అంట. సో ఇది కూడా మన ఇన్స్టాలో వచ్చిన పేరే, సైలెంట్ కిల్లర్ శ్రావణ్. నెక్స్ట్ విక్రమ్ రెడ్డి. ఇది నేను కొన్ని వీడియోస్ ఐడిలో చూసా కానీ నాకు అంత ఐడెంటిఫికేషన్ లేదు, అందుకని వీడియోలు కూడా లేవు నా దగ్గర. విక్రమ్ రెడ్డి చెప్పా. నెక్స్ట్ కొల్లా అఖిల్ గురించి చెప్పాలి అని అంటే ఈ వీడియో నేను వాంటెడ్గా చూపించాలి. ఎందుకు చూపించాలి అని అంటే దీనివల్లే కొల్లా 101 అనే ఎద్దుకి ఒక బ్యాడ్ నేమ్ అనేది క్రియేట్ అయిపోయింది. అదైతే చూపించి మరి నేను చెప్తాను. ఎందుకనంటే ఇప్పుడు ఒక పండగ చేస్తే 10 మంది బాగుండాలి, దానివల్ల ఎటువంటి రచ్చలు గొడవలు జరగకూడదు అనే ఉద్దేశంలోనే పండగలు అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కొల్లా అఖిల్ అనే వ్యక్తి వల్ల పండగలో వాంటెడ్ గా జరిగింది, వాంటెడ్ గానే చేశారు. అది దేనివల్ల, అది ఎందుకు, కొల్లా 101 డాన్ అనే ఎద్దు గురించి నేను లాస్ట్ లో మాట్లాడతా. అప్పుడు ఈ కొల్లా 101 మధ్యకి అదేవిధంగా జనార్దన్ అనే వ్యక్తికి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, ఇంతకుముందు చెప్పే కదా జనార్దన్ గురించి లాస్ట్ లో మాట్లాడతాను. ఈ మ్యాచెస్ అనేది నేను పార్ట్ 2 గా కంటిన్యూ లాస్ట్ లో మాట్లాడతా. చూడండి, కొల్లా 101 డాన్ అనే వ్యక్తి, ఈ వ్యక్తి ఎలా అంటే క్యాచ్ చేస్తే సేమ్ ఇప్పుడున్న బుల్ ఫైటర్స్ చాలా మంది కొంతమంది సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. ఒక్క వ్యక్తికి పట్టుగా దొరికితే ఆ పట్టు విరకుండా ఉన్న వ్యక్తి కొల్లా 101 డాన్ ఓనర్ అయిన కొల్లా అఖిల్ నాకు ఫేస్బుక్ లో సుమారు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తి. ఇక్కడ ఈ జందాల గురించి పక్కన పెట్టేస్తే నాకు చాలా తెలిసిన వ్యక్తి అఖిల్ అనే అబ్బాయి. సో తన పట్టిన ట్యాకిల్ చూపిస్తా చూడండి. ఇది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఈ వీడియో కూడా తను
స్టేటస్లు పెట్టుకోవడం జరిగింది. ఈ వీడియో నేను ఒక్కనే పట్టినాను, సింగిల్ గా పట్టినాను. ఈ పదం గుర్తుపెట్టుకో, సింగిల్ గానే పట్టాను అని అఖిల్ స్టేటస్ పెట్టడం అయితే జరిగింది. దీని గురించి ఏం జరిగింది అనేది చివరిలో మాట్లాడదాం, సరేనా? సో అఖిల్ అనే వ్యక్తి కూడా ఒక బుల్ ఫైటరే. నెక్స్ట్ అఖిల్ కి వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు అనుకుంటా, ఇంకో పర్సన్ ఉన్నారు. ముందు ఆ పేరు నాకు గుర్తులేదు, చూస్తా. కొల్లా భాను, ఐ మీన్ భాను అనే వ్యక్తి వాళ్ళ అన్న వాళ్ళ బ్రదర్, నాకు అదే బ్రదర్, అన్న గాని తమ్ముడు గాని నాకు తెలియదు, అర్థమైందా? సో అతను కూడా బుల్ ఫైటరే. నెక్స్ట్ మచ్చేరెడ్డిపల్లి మనోజ్ రెడ్డి. సో మనోజ్ రెడ్డి గురించి ఫస్ట్ చెప్పే ముందుగా ఒక వీడియో అయితే చూపిస్తా, చూడండి. ఇది మొన్న రీసెంట్ గా మన కొమరగుంట్లో జరిగిన పండుగలో మొన్న రీసెంట్ గా పట్టిన అంటే పలక మీద చెయ్యడం అయితే జరిగింది. మొన్న రీసెంట్ గా అంటే ఆయన పలకల మీద చెయ్యేసి ఎద్దుల మీద ఉన్న పలకలు పెరగడం ఒక 2-3 ఏళ్ళ పైన అయిపోతుంది. ఆ తర్వాత మొన్న రీసెంట్ గా అయితే ఒక ఎద్దు మీద అయితే చెయ్యడం అయితే జరిగింది. అది మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నారా అనేది అయితే చిన్న డౌట్, చూద్దాం అప్కమింగ్ ఎలా ఉంటదేమో. సో నెక్స్ట్ మనకి వచ్చే పేరు వచ్చి జీకే గుణ కిట్టు అని ఇచ్చున్నారు. మనకి ఇన్స్టా ఐడిలో వచ్చిన పేరే అది, జీకే గుణ కిట్టు. సో ఇది ఏ ఊరు, నాకు కొంతమంది పేర్లు నేను అదే అడిగింది, పేరు ఊరి పేరు రెండు మెన్షన్ చేస్తే నేను చెప్పగలుగుతాను. నాకు కొంతమంది ఓన్లీ పేర్లే ఇచ్చున్నారు. నెక్స్ట్ ఎండిపి కార్తీక్ అంట. సో ఈ ఎండిపి కార్తీక్ అనే వ్యక్తులు ఎవరు చూస్తున్నా కూడా సరే, అంటే ఈ వ్యక్తి కాదు, ఇలాంటి ఓ పేర్లే చెప్పిన వ్యక్తులు ఊరి పేర్లు లేదు కదా, మీకు ఎవరికైనా తెలిసి కింద కామెంట్లు రాయండి. నెక్స్ట్ నిరంజన్ టీవీది అని ఇచ్చున్నారు. టీవీది అంటే నాకేం తెలుసు బ్రో, ఫుల్ నేమ్ రాస్తే బాగుంటది, ప్రతి ఒక్కరు కూడా ఇది రాసిన వ్యక్తులకి చెప్తున్నా, నిరంజన్ టీవీది. నెక్స్ట్ హేమాద్రి. సో హేమాద్రి, ఇంకా జస్ట్ హేమాద్రి చెప్పే ముందుగా నేను హేమాద్రి దగ్గర ఉన్న శ్రీవల్లి గురించి చెప్పాలి. నాకు చాలా ఇష్టం శ్రీవల్లి ఆవు అంటే చాలా ఇష్టం. సో అది పక్కన పెట్టేయండి. మొన్న రీసెంట్ గా ఈ కొల్లా 101 కి శ్రీవల్లి ఓనర్ అయిన హేమాద్రికి, బ్రాండ్ బిందుకి, వరుణ్ యాదవ్, నెక్స్ట్ జనార్దన్ రెడ్డి, వీళ్ళందరి గురించి లాస్ట్ లో మాట్లాడతా. ఇప్పుడు హేమాద్రి పక్కన ఒక వీడియో చూపిస్తా, చూడండి. ఇప్పుడు వస్తుంది చూడు, అతనే హేమాద్రి, అతనే చిత్తూరు జల్లికట్టు లయన్స్, చిత్తూరు జల్లికట్టు స్టార్స్, సో ఓనర్ అయిన హేమాద్రి. సో హేమాద్రి వీడియో అయితే చూసారు కదా. నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా లోకేష్ రెడ్డి, ఉత్త పేరే చదువుతా ఉన్నా, నాకు ఊరి పేరు తెలియదు, ఊరి పేరు కూడా రాయలే వీళ్ళు చాలా మంది. లోకేష్. సో నెక్స్ట్ వచ్చే పేరు వచ్చి రాకీ అంట. అదే విధంగా జగన్, ఇంకపోతే కాసిపెంట్ల పెద్దయ్య జగ్గయ్య అని ఇచ్చున్నారు. పెద్ద జగ్గయ్య స్పెల్లింగ్ తప్పేమో కానీ కాసిపెంట్ల జగ్గయ్య. నెక్స్ట్ కార్తీక్ మామ దాసిరెడ్డిపల్లి. సో కార్తీక్ అనే వ్యక్తికి చెప్తున్నా, ఈ కామెంట్ ఈ పేరు ఎవరు రాశారో నీకు ఇయర్గా అర్థమైపోయింది బ్రదర్, కార్తీక్ బ్రదర్. సో కార్తీక్ మామ దాసిరెడ్డి రాసిన పేరు ఎవరు అనేది నీకు అర్థమైంటది. నెక్స్ట్ డాన్ శివ పత్రాపల్లి అంట. సో ఈ స్పెల్లింగ్స్ కొన్ని తప్పు ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు రాసిన స్పెల్లింగ్లే నేను మీకు చదువుతున్నా అందుకే. నెక్స్ట్ డాన్ శివ చెప్పేశాను. డిను 227. నేను 227 అని చెప్పగానే నాకు ఫస్ట్ మన హావేరి గుర్తొచ్చింది, కానీ ఆంధ్రాలో పుట్టి కర్ణాటకలో ఎద్దుల పైన చెయ్యేసిన వ్యక్తి దినేష్ అనే వ్యక్తి, డిను 227. సో అది మీకు చూపిస్తా, వీడియో ఉంది నా దగ్గర. ఇప్పుడు వస్తుంది జీరో, ఇక్కడ పడుతున్నా జీరో. అది ఇతనే దిను. చిన్న పోజ్జేను అమ్మపల్లి పురుషోత్తం, చిన్న పోజ్జేను అమ్మపల్లి పురుషోత్తం అంట. సో ఆయన ఒకటి. నెక్స్ట్ అదే ఊర్లోనే చంద్రారెడ్డి, వీళ్ళిద్దరు బుల్ ఫైట్ వేస్తాయంట. నెక్స్ట్ వాళ్ళ కామెంట్ రాసినవి అది అట్లే కాపీ పేస్ట్ చేసిన. ఓన్లీ వన్ ఈస్ బెస్ట్ బుల్ ఫైటర్ బి మునిరాజు యాదవ్ 25 అని ఇచ్చున్నారు. ఇది నాకు తెలుసు, ఆల్రెడీ చదివే అనుకుంటా, ఏజపల్లి గురించి, ఆ ఊరి అనుకుంటా ఆ మనిషి. ఓకే, నో ప్రాబ్లం, కానీ ఒక్కొక్క పేరు అటు ఇటు కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ డాన్ 111 అని జస్ట్ ఇది ఒకటే రాశారు. బ్రదర్ నేను అడిగింది ఎద్దుల పేర్లు కాదు, వ్యక్తి పేర్లు, వాళ్ళ బుల్ ఫైటర్ల పేర్లు, బుల్ ఫైటర్ల ఊరి పేరు అడిగిన, వారెవరో ఎద్దు పేరే రాశారు. సరేలే, వాళ్ళ ఇష్టం అది. నెక్స్ట్ జగదీష్ నాయన పాకాల అని ఇచ్చున్నారు. సో పాకాల అంటే అతను, అంటే మన వీడియోలు చూడండి, ఎవరెవరో ఎక్కడెక్కడో చూస్తున్నారు.
నెక్స్ట్ జగదీష్ నాయన పాకాలని ఇచ్చున్నారు, వీనిగు ఏదో బుల్ ఫైటర్స్ అంట. నెక్స్ట్ కొమరుగుంట నెల్లేపల్లి శేఖర్ అని ఇచ్చున్నారు. సో కొమరుగుంట నెల్లేపల్లి శేఖర్ అన్న వ్యక్తి నాకు మామూలుగా చూస్తా ఉంటా, ఇతను మంచి బుల్ ఫైటర్. నెక్స్ట్ కొల్లా పురుషోత్తం, బాగా గుర్తుపెట్టుకో ఈ పేరు, కొల్లా పురుషోత్తం. ఈయన ఒకనొక టైంలో బాగా పేరు పొందిన వ్యక్తి బుల్ ఫైటర్స్ లో, కొల్లా పురుషోత్తం. నెక్స్ట్ భాస్కర్ అన్న, అంటే జస్ట్ ఓన్లీ పేరు ఒకటే ఇచ్చారు భాస్కర్ అన్న అని. ఈ భాస్కర్ పచ్చకాపలం భాస్కర్ ఒకటే ఏమో నాకు తెలియదు, జస్ట్ వాళ్ళు రాసిందే చదువుతున్నా. నెక్స్ట్ కాపూరు పార్దు, ఈరోజు చెప్పాలంటే ఆ అన్న బర్త్డే ఈరోజు, కాపు ముందు వంగనపల్లి పార్దు. సో హ్యాపీ బర్త్డే అన్న మన ఛానల్ ద్వారా. సో ఆయనకు బుల్ ఫైటర్ అంట. నెక్స్ట్ గ్యాంగ్స్టర్ లోకేష్ గురించి వీడియో చూపించి చెప్తా, ఎందుకంటే నాకు మొన్న ఒక వీడియో వచ్చింది మన ఛానల్ కి. గ్యాంగ్స్టర్ లోకేష్ ఇక్కడ మన లోకల్లో పట్టడం అనేది అందరికి తెలుసు, కానీ ఇదే గ్యాంగ్స్టర్ లోకేష్ గ్యాంగ్స్టర్ లోకేష్ మన ఆంధ్రాలోనే కాదు, తమిళనాడు, కర్ణాటక ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పేరు అయితే మారి మోగిపోతుంది, సౌండ్ వినపడుతుంది. కర్ణాటకకి వెళ్ళారు, అసలు ఒక్కొక్క ఎద్దును చూడండి కింద చేశాడు. ఈ కొంతమంది ఉంటారు ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఈ ఎడిటర్స్ కూడా ఎలా అంటే వాళ్ళు మామూలుగా చేయరు. సరేలే, వాళ్ళ ఎడిటింగ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిమానం అదంతే. సో గ్యాంగ్స్టర్ లోకేష్ గురించి చెప్పాను. తలపతి మీద కూడా ప్రసాద్ అనే వ్యక్తి చెయ్యేశారు. సిజిఆర్ మను అంట, పేరే సిజిఆర్ మను అని ఇచ్చున్నారు అది. నెక్స్ట్ పొరకపల్లి జనార్దన్, ఇక్కడ పొరకపల్లి జనార్దన్, సిజిఆర్ మను ఇవన్నీ కూడా మనకి ఇన్స్టాలో వచ్చిన పేర్లే, అర్థమైందా. సో నెక్స్ట్ మల్లైపల్లి అయ్యప్ప. సో మల్లైపల్లి అయ్యప్ప అనే పేరు మీకు బాగా నోటెడ్ అయిపోయి ఉంటది, ఎందుకనంటే ఏదైనా కానీ ట్యాకిల్ చేస్తే అయ్యప్ప ఇంకా దానికి తిరుగులేదు, ఖచ్చితంగా అది పలక అయ్యప్ప చేతికి రావాలి అంతే. సో అది నెక్స్ట్. సో ఇవి పార్ట్ ఆఫ్ ది వన్, అంటే బుల్ ఫైటర్స్ నేమ్స్. దీంట్లో కొంతమంది వీడియోలు ఉన్నాయి, కొంతమంది చూపించాను, కొంతమంది చూపించలేకపోయిన వాళ్ళందరికీ కూడా సారీ, ఇది నా తప్పే, ఎందుకంటే నేను అన్ని గ్యాదర్ చేసి చూపించాలి మీకు, కానీ అంత టైం తీసుకుంటే మన ఛానల్లో ల్యాగ్ అయిపోతుంది. ఆల్రెడీ మొన్న కూడా చాలా మంది కామెంట్లకు బాగా పెట్టున్నారు. దీంట్లో ఇంకా ఎవరైనా కానీ మిస్ అయ్యింటే పేర్లు కింద కామెంట్ అయితే రాయండి. ఫైనల్ గా మీకు కొన్ని ఎద్దుల పేర్లు అయితే చెప్తా. మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా, కొన్ని పేర్లు చెప్పి వీటన్నిటి గురించి లాస్ట్ లో మాట్లాడతాను. సో ఇప్పుడు టైం అయితే వచ్చింది మాట్లాడే టైము, సో దాని గురించి మాట్లాడతా. దీన్ని పార్ట్ 2 అనుకోండి, ఏం కాదు. సో పేర్లు అయితే ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. తలపతి, కర్ణ, సీకే యాదవ్ బుల్, ఎన్టీఆర్ బుల్స్, ఆంధ్ర చిరుత బుల్స్, బది సుధా యాదవ్ బుల్స్, బ్లాక్ టైగర్, కొల్లాట్ 101. సో వీళ్ళల్లో కొంతమంది ఎద్దులకి బుల్ ఫైటర్స్ కి కొంతమంది గొడవలు జరిగాయి, ఇవన్నీ కూడా మాట్లాడతా కంటిన్యూగా. ఎవరు స్కిప్ అయితే చేయొద్దండి, ఇది ఇంపార్టెంట్ లాస్ట్ క్లిప్. సో ఇదే లాస్ట్, దీంతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. సో తలపతి గురించి ఇంతకుముందు ఒక వీడియో చూపించా, ప్రసాద్ అనే వ్యక్తి దాని మీద చెయ్యేశారు అని. ఇక తలపతి గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క బుల్ ఫైటర్స్ కి, ప్రతి ఒక్క జల్లికట్టు లవర్స్ కి తలపతి ఓనర్ ఒక ఇన్స్పిరేషన్. తలపతి ఓనరే ఇన్స్పిరేషన్, ఇంకెవరు కాదు. ఎందుకనంటే విను చెప్తా. సో తలపతి ఓనరు మొన్న ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో, ఆ ఇంటర్వ్యూ నేను ఫుల్ గా చూసా. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగితే, నేను ఎవరు ఆ ఎద్దుని పట్టలేకపోతున్నారా, లేకపోతే మీకు భయపడి ఎవరు ఎద్దుని పట్టలేదా అని ఒక క్వశ్చన్ అయితే అడిగారు ఎవరు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. దానికి తలపతి ఓనర్ బొమ్మగొంత చిరు చెప్పిన ఒక ఆన్సర్కే ఇక తలపతి అని నేను యాడ్ చేశా ఈ వీడియోలో, లేకపోతే అసలు తలపతి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తలపతి గురించి ఫుల్ వీడియో అయితే చేస్తా, కానీ టైం వచ్చినప్పుడు చేస్తా, టైం వచ్చినప్పుడు కాదు, చేస్తా, ఖచ్చితంగా చేస్తా. మీ అందరి ఇంటెన్షన్ చెయ్యాలనే ఉంది, నాకు చేయాలనే ఉంది, చేస్తా. సో ఆయన ఆ రోజు చెప్పిన మాటే ఇప్పుడు ప్రతి ఒక్క బుల్ ఫైటర్స్ కి, ప్రతి ఒక్క జల్లికట్టు లవర్స్ కి, ఎద్దులు ఓనర్లకు కొంతమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. తలపతి ఓనర్ బొమ్మగొంత చిరు ఆయన ఆ రోజు ఏం చెప్పారంటే, మీ ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క ఎద్దుని, నేను ఎద్దుని ప్రేమిస్తాను, నా ఎద్దు మీద చెయ్యొచ్చు, నా ఎద్దుని పట్టచ్చు అనుకో, ఎంత ఓపెన్ గా చెప్పారంటే అంత ఓపెన్ గా చెప్పారు. మొన్న కూడా చూడొచ్చు, ఆ గంగుడుపల్లి పలకల తలుకుల మీద చెయ్యేసి, పలకల మీద చెయ్యేసి ఆ జెండాలు బెరికిన దానికి ఆ తలపతి ఓనర్ ఏం చేశారు, వాడు ఎవరినో పిలిపించి దాని అది ఇది చేశారు. ఎవరి కోసం చేశారు, జల్లికట్టు అందరూ మేలు చూసే చేసింది, అది గుర్తించాల, దాన్ని కూడా యాంటీగా చేశారు తలపతికి. నెక్స్ట్ కర్ణ అనే ఎద్దు గురించి మీకు ఇంతకుముందే చెప్పాను అనుకుంటా. అది వచ్చిన గుద్దిన వేగానికి, అదే ఆ వీడియో చూశారు కదా, ఆ కర్ణ చానబట్లో వచ్చిన వేగానికి ఆ ఎద్దును, ఆవో ఎద్దో ఆడేదో ఒకటి పట్టుంటే దాన్ని నేరుగా వచ్చి గుద్దితే ఆ ఆవు తిరగబడితే
కరుణ అనేది ఒక్క సెకండ్ అంత నూలు పోసంత సెకండ్ స్లో అయింది. స్లో అయిపోయిన తర్వాత దాని మీద కూడా ప్రసాద్ అనే వ్యక్తి చెయ్యేశాడు. చెయ్యి వేసిన వల్లనే ఇప్పుడు ఆ కరుణ అనే ఒక ఎద్దు గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇలా పట్టడం కరెక్టా రాంగా ఆ ప్రసాద్ అనే వ్యక్తికే తెలియాలి. మీరు ఎప్పటి నుంచి మీ గురించి కూడా నేను చాలా విన్నా. ఎప్పటి నుంచో పాత బుల్ ఫైటర్స్ మీరు. చెప్పాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా అయిపోతుంది. అప్పట్లో బుల్ ఫైటింగ్ చేసే వ్యక్తి ఈరోజు అంటే చాలా గ్యాప్ తర్వాత ఆ ఎద్దునే అని కాదు. మీరు చాలా ఎద్దులు చేతులు వేశారు కానీ ఏది పట్ల. కానీ మీరు కర్ణాని అలా వచ్చిన టైంలో పట్టడం అనేది కరెక్టా రాంగా మీకే వదిలేస్తున్నా. ఐ మీన్ మీకే చాయిస్. మీరు వీలైతే ఒక కామెంట్ రాయండి కరెక్టా రాంగా అనేది మీరే చెప్పేది. అది కరుణ గురించి. నెక్స్ట్ ఆంధ్ర చిరుత. సో ఆంధ్ర చిరుత అనగానే ఫస్ట్ బుల్ ఫైటర్ గా వ్యక్తి ఎవరైనా గుర్తు వస్తారంటే అది వరుణ్ అన్న. ఇక్కడ ఎందుకు వరుణ్ అని చెప్తున్నా అంటే వీళ్ళు ఇద్దరు ఉన్నంత స్నేహం నాకు తెలిసి ఎవరు ఉండరేమో. ఎవరు ఆంధ్ర చిరుత ఓనర్ వాసిరెడ్డి, అదే విధంగా వరుణ్ యాదవ్. వీళ్ళిద్దరూ ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్రెండ్లీగానే ఉన్నారు. తర్వాత పోను ఏదో ఒకనొక ఊర్లో నాకు తెలిసి చానంబాట్లోనే అనుకుంటా. చానంబాట్ల మీద ఏదో చెయ్యేస్తే దానికి వాసిరెడ్డి అన్నారు ఏమని పట్టుకోర చూసుకున్నాం అది ఇది అని ఏదో సవాళ్ళు ఇస్తే అది యాక్సెప్ట్ చేసిన వరుణ్ యాదవ్ అమ్మగారి పనిలో చెయ్యి వేయడం అయితే మళ్ళీ జరిగింది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఇక్కడ ఎవరిని తక్కువ చేసి అయితే చెప్పలే. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని తక్కువ చేసి చెప్పలా. ఆంధ్ర చిరుత మీద చెయ్యి వేయడం అయితే సులభమే, కానీ పలక పెరగడం అనేది అతి కష్టం. నేను చెప్తున్నా కదా, అతి కష్టం. ఇది వరుణ్ అన్న గురించి చెప్పలే నేను. దీనికి మళ్ళీ వేస్ట్ గాలు కొంతమంది ఉంటారు. అన్న వరుణ్ అన్న చూన్నా ఆ రణ్విత్ అనిల్ అనేవాడు నీ గురించి ఇలా చెప్పినారు, నువ్వు తక్కువ అని ఎత్తుకు ఎగబెడతారు. ఇలా ఎగబెట్టే వాళ్ళిద్దరూ ఎంతో ఫ్రెండ్లీగా ఉన్న వ్యక్తులు ఈ రోజు ఒకరికొకరికి మాట్లాడలేవు. ఏదైనా మాట్లాడితే ఏదైనా ఇంకా మళ్ళీ ఇంకేదైనా గొడవలు అవుతాయి. నేను ఇంటర్వ్యూలో అడిగిన, ఎవరు వాసు అన్నని ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా అడిగిన, అన్న ఏమన్నా ఒక్కనొక్క టైంలో మీ గురించి నేను బాగా విన్నాను, ఇప్పుడు ఎందుకన్నా నీ ఎద్దు మీద వరుణ్ అనే వ్యక్తి చెయ్యేస్తున్నారంటే ఆయన ఓపెన్ గా చెప్పింది, నాకు బాగా దగ్గరైన వ్యక్తి ఎవరైనా జల్లికట్లు ఉన్నారంటే జనార్దన్, వరుణ్ అనే వ్యక్తులు. అలాంటి వరుణ్ ఇప్పుడు నా ఎద్దుని పట్టాలని సవాళ్ళు ఇస్తున్నారు. నేను అప్పటికి ఫ్రీగానే చెప్పాను, పట్టుకోరా అనే చెప్పాను. వదిలేదే పట్టుకునే దానికోసం పట్టుకో అని కూడా చెప్పాను అని అన్నాడు. అంటే అలా ఉన్న వరుణ్ యాదవ్ని ఎవరు అంత యాంటీగా మార్చారు? ఒకటి ఫ్రెండ్సా, లేకపోతే పక్కన ఇంకెవరైనా ఎగబెడుతున్నారా పార్టీల పరంగా ఏమనేది ఇంక మీకే తెలియాలి. సో ఇక్కడ ఆ ఆంధ్ర చిరుతని నేను ఫుల్ వీడియో చేసినప్పుడు చెప్తాలే, ఇప్పుడు ఈ దీంట్లో వద్దు. అంటే ఇక్కడ ఆంధ్ర చిరుత ఎందుకు యాడ్ చేసిన అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇలా జరిగింది అనే ఒక సెంటెన్స్, దేని వల్ల? బుల్ ఫైటింగ్ వల్ల. అందుకనే చెప్పా. నెక్స్ట్ పోతే ఎన్టీఆర్ బుల్స్. సో ఎన్టీఆర్ బుల్స్ గురించి చెప్పాలంటే అదిగో ఇంతకుముందు ఒక వీడియో చూసారు కదా, బ్లాక్ కలర్ వచ్చినప్పుడు ఆ పెద్ద ఆయనకి తగిలి వెళ్ళిపోయింది చాలా బట్టలు. సో అలా తగిలి వెళ్ళిపోయినప్పుడు నాకు వచ్చిన పుకారు ఏం తెలిసిన, ఆ రోజు ఆ పెద్ద ఆయనకి ఏదో జరిగిపోయింది, ఇలా జరిగితే ఎన్టీఆర్ బుల్స్ ఏదైనా కట్టిస్తారా, బుల్ ఓనర్ ఏదైనా చేస్తారా అన్నారు. నేను చెప్పింది ఆ పర్సన్ కి, నాకు పర్సన్ అంటే అది ఎప్పుడో గతం, మళ్ళీ దానికి నాకు గౌతమ్ అన్న కామెంట్ చేయబోతారు ఆ పేరు చెప్పు అని. అలా ఏమనుకోద్దన్నా, ఇవన్నీ టేక్ ఇట్ ఈజీ. నాకు తెలుసు మీరు అర్థం చేసుకుంటారు. సరే పక్కన పెడితే నేను వాళ్ళకి చెప్పింది ఏం తెలిసిన, ఏ ఎద్దు ఓనర్ కానీ ఎద్దుల పండగల్లో ఎవరికి ఏం జరిగినా కానీ సంబంధం లేదు. ఎద్దు ఓనర్లకి సంబంధమే లేదు, పండగల గురించి సంబంధమే లేదు. వాళ్ళు మేపేదే ఎద్దులు వదిలేదానికి. ఆ ఎద్దులు పట్టాలని వచ్చేవాళ్ళు బుల్ ఫైటర్స్. ఈ మధ్యలో ఈ ముసలోళ్ళు తాగినోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేదో తగిలి కింద పడి వాళ్ళకి కర్మ, వాళ్ళు ఏం పడినా ఎద్దులు ఓనర్లకు కానీ బుల్ ఫైటర్స్ కానీ సంబంధం లేదు అని చెప్పాలనే ఎన్టీఆర్ బుల్స్ అనే ఒక ట్యాగ్ లైన్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ బది సుధా యాదవ్. ఇక్కడ అన్నది సింబల్ వేస్తారు. అసలు ఆలోచనకి హ్యాట్సప్. ఎందుకనంటే అదొక కొత్త క్రియేటివిటీ కదా, ఎవరు చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు. సరే అవి ఆయన గురించి ఫుల్ వీడియో చేసేప్పుడు ఇది కూడా ఫుల్ వీడియో చేస్తాలే, అది సపరేట్గా మళ్ళీ చెప్తాను. ఇక్కడ బది సుధా యాదవ్ గురించి ఇప్పుడు ఏదైతే ఆ శివలింగం అన్నాను కదా, ఆ ఎద్దు గురించి, ఆ ఎద్దు పేరు నాకు తెలియదు, కానీ పలకైతే ఈ పలకలే కడతారు, అందుకనే చెప్తున్నా. ఇక్కడ ఆయన గురించి ఎందుకు చెప్పాలి అంటే, రాయలపురంలో మొన్న 2025 పండుగ రాయలపురం రోజు నేను పైన స్టాండ్ ఉంది, స్టాండ్ మీద నిలబడి వీడియోలు చేస్తున్నా. ఇక్కడ మన ఛానల్కి ఆ వీడియో, అదే మన ఛానల్లో పెట్టిన వీడియోకి ఆ బది సుధా యాదవ్ అనే ఒక వీడియోకి ఒక ఒక క్లాస్ వచ్చింది, అంటే ఒక పుకారు వచ్చింది. ఆ పుకారు అనేది చెప్తా, లేనిది ఒక మాట అయితే చెప్పేశారు జనాలు. దాని గురించి ఇప్పుడు బది సుధా అన్నకు చెప్పాలి కాబట్టి ఈ ట్యాగ్ లైన్ యూజ్ చేశా. ఈ పేరు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నా. ఆ రోజు రాయలపురం రోజు ఏమైందంటే, నేను పై నుంచి నిలబడి వీడియో చేస్తున్నా, అది అతి వేగంతో వచ్చింది, చాలా ఫాస్ట్ వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఇదులుకుంటా
అది అది చూసేదానికి కొద్దిగా హైట్ వైట్ కలర్ లా ఉంటది. మైలు వైట్ అవుతారు, అది మీ ఇష్టం లేదు. ఆ వచ్చిన వేగంతో అది ఏమైందంటే నాకు కొద్దిగా ఒక 10 అడుగుల ముందు ఒక వ్యక్తి పట్టినాడు. పట్టిన వ్యక్తి అయితే తొక్కింది. తొక్కిన వెంటనే వదిలేసారు. చేతులు వదిలేసి వాడు పడిపోయినారు. తొక్కిన వెంటనే చేతులు వదిలేసారు. ఎద్దు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆ తొక్కినప్పుడు మధ్యలో చిన్న గ్యాప్ ఉంది కదా! తొక్కే టైంలో నేను ఇప్పుడు మీరు ఉన్నారు. నేను ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా అంటే నేను ఏమని చెప్తా? నాకు లోపలికి సడన్‌గా ఫీల్ ఎలా వస్తదంటే ఎగ్జాంపుల్‌కి చానంబత్లో కర్ణ ఎద్దు. కర్ణ వచ్చిన ఫాస్ట్‌కి నాకు తెలియకుండా నేనే అరిచిన. ఎయ్ 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 ఆ ఫీల్ వస్తది. అలా వచ్చినప్పుడు అలా నా గొంతు నుంచి వచ్చిన ఒక వాయిస్ బరీ సుధా యాదవ్ అన్నకి ఏదో కొద్దిగా బాధ అనిపించిందని చెప్పి నాకు వేరే వాళ్ళు అన్నారు. అందుకనే చెప్తున్నా ఇది ఆ అన్నకి. అన్న ఇక్కడ మీ గురించి అసలు మీ గురించి నాకు వాస్తవంగా ఏమీ తెలీదు. నాకు మీరు ఎలా పరిచయం అంటే ఈ ఎద్దు వల్ల అది ఒకరికొకరికి పరిచయం అంటే నేను మిమ్మల్ని చూసింది ఎద్దు వల్లే చూసిన అది. సో ఇంకా మన ఛానల్‌కి పుకారొచ్చింది. ఆ ఎద్దుకి మన ఛానల్‌కి లేని ఒక మాట ఒక వర్డ్ అన్నా కదా! ఇక్కడ నేను ఎయ్యన్నా. ఎయ్యనిందేంది? అదొక ఆనందం. ఏందంటే పట్టలేదు కదరా అనే ఆనందంలో తొక్కేసింది అనే ఉద్దేశంలో ఎయ్ అద్దిరా అన్నట్టు నేను ఫీల్ అయ్యి ఆ మాట అన్నా. ఇక్కడ ఎయ్ అనింది బుల్ ఫైట్ అని కాదు. ఆ ఎద్దు వచ్చిన ఫాస్టు, ఆ ఎద్దు అది పట్టలేదు కదా అనే హ్యాపీనెస్‌లో ఎయ్యిరా అన్నట్టు దాన్ని క్రియేట్ చేసి మధుసూదన్ యాదవ్ అన్నకి చెప్పారంట. అది ఇంకా అలా క్రియేట్ చేసే మేధావులు ఉన్నారు మన జల్లికట్టులో. ఒకరికొకరికి ఘర్షణలు పెట్టే అంత తెలివైన మేధావులు ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. చేద్దాం. అన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి గురించి కూడా చేస్తాయి దీంట్లో. అప్కమింగ్ లో ఇన్ని రోజులు మనం పండగల్లో ఇవి జరగకుండా ఉండాలి అని చెప్తా వచ్చినా ఇంకా ముందు ఎవరు చేస్తున్నారు అనేది కూడా చెప్తా. అవన్నీ పక్కన పెట్టే. సో ఇది అన్నా నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు నేను ఒక హ్యాపీనెస్ ఎద్దు గురించి హ్యాపీనెస్ ఫీల్ అయ్యి తొక్కింది కదరా అనే ఉద్దేశంలో చెప్పా. దాన్ని మీకు ఇలా మార్చి చెప్పిన వ్యక్తులకి మీరు చెప్పండి, అది కాదురా ఇది నిజము, వాడు మొన్న ఒక వీడియో చేశారని కూడా చెప్పండి. అది నెక్స్ట్ పోతే ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా వీడియో అయితే సూపర్ గా ఉంటది. లాస్ట్ లో ఉంటది. ఎందుకనంటే అందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరి గురించి, చానంబట్ల జరిగిన గొడవ గురించి. చెప్తా. బది సుధా యాదవ్ అయిపోయింది. బ్లాక్ టైగర్. సో బ్లాక్ టైగర్ గురించి చెప్పాలి అంటే చానంబట్లలోనే నాకు నేను గోడ మీద నిలబడుకున్నా. మధ్యలో కల్లా గోడ మీద నిలబడుకున్నా. మొన్న జరిగిన చానంబట్ల పండుగ రోజు. అది మీకు ఆ ఫుల్ వీడియోలో కూడా చెప్పిన. ఇంకా మన ఛానల్ ఉంది, కావాలంటే చూసుకోండి. అది వచ్చిన వేగంతో నాకు ఆపోజిట్ రేకుల కళ్ళు ఉన్నాయి. ఆ రేకుల కళ్ళు తొక్కుతానండి. తొక్కిన టైంలో మా ఊరి వ్యక్తికి గాయం జరిగింది. మా ఊరి వ్యక్తి అంటే ఆయన పేరు కూడా నేను మెన్షన్ చేయను. గాయం అయితే జరిగింది. కానీ ఇక్కడ బ్లాక్ టైగర్ అని ఎందుకు చెప్తున్నా, ఆ ఓనర్కి తెలియాలి మీ ఎద్దుల మీదకు పుకార్లు వస్తున్నాయని తెలియాలి కాబట్టి చెప్తున్నా. కొంతమంది అది పోదరా ఏదేదో చెప్పారు, అది ఆల్రెడీ నేను మీకు చెప్పున్నా. సో అది యాక్చువల్లీ కొన్ని ఎద్దుల పేర్లు చెప్పి ఏమనుకుంటున్నా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఫైనల్ గా రెండు ఎద్దుల గురించి చెప్తా. ఒకటి సీకే యాదవ్, ఒకటి కొల్లా 101 డాన్. సో వీటి రెండిటి గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఏం జరిగింది అనేది చెప్పాలి. ఈయన పార్టీ పేరు ఖచ్చితంగా చెప్తా. ఎందుకు చెప్తాను, ఇన్ని రోజులకు మన వీడియోలో నేను పార్టీ పేరే చెప్పలా. అంటే ఏ పార్టీ అని చెప్పలా. గ్రీన్ కలర్ అయితే గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అయితే ఎల్లో కలర్, రెడ్ కలర్ అనే చెప్పా. కానీ ఇప్పుడు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే కొంతమంది గ్రీన్ కలర్ అనేది కూడా తెలియలేకపోవచ్చు, వాళ్ళ కోసమే చెప్తున్నా. వైఎస్ఆర్సిపి కొల్లా 101 డాన్ అన్న వ్యక్తి చేసిన పని ఆ ఎద్దుకి ఎంత మచ్చ చేసింది వాళ్ళు నాకు ఎప్పటి నుంచి తెలుసు. ఈ ఘర్షణలు ఈ గలాట్లు జరగకుండా ముందు నేను ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఏం చెప్పాను అనేది మీకు తెలియాలి. అందుకనే చెప్తున్నా. కొల్లా 101 డాన్ అనే వ్యక్తి ఎల్లో కలర్ వాళ్ళు, అంటే టీడీపీ వాళ్ళు. ఇక్కడ మీరు ఏ వీడియో అయినా చూసుకో, కొల్లా 101 డాన్ అనే వ్యక్తి ఏ ఒక్క పలక పట్టినా, ఆల్మోస్ట్ ఎక్కువ పలకలు ఏదైనా పట్టినారు అని అంటే వైఎస్ఆర్సీపీ పలకలే పట్టినారు. ఎవరు? అఖిల్ అనే వ్యక్తి, కొల్లా అఖిల్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పలకలే పట్టినారు. ఆ పట్టింది అంటే ఇక్కడ పట్టడం కానీ వదలడం కానీ తప్పు కాదు. పట్టిన తర్వాత ఏదైతే పలక చేతికొచ్చిందో ఆ పలకని కిందేసి లాక్కోని పోవడం అనేది తప్పు. ఇక్కడ కొల్లా అఖిల వాళ్ళ అన్న ఎవరైతే భాను అనే వ్యక్తి ఉన్నారో, అన్నో తమ్ముడో ఎవరో నాకు తెలియదు, మీరు చేసిన ఆ ఒక్క రోజు తప్పు, ఆ తప్పే ఈ రోజు మీ ఎద్దు పరువు తీసేసింది. ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు మీ ఎద్దుకి పరువు పోయేదానికి కారణం నువ్వు చేసిన తప్పే, ఆ భాను అనే వ్యక్తి చేసిన తప్పే. ఆ రోజు మీరు ఆ పలక కిందే దారం పెట్టుకోనిలా
ఆ లెక్కలో చెప్పాలంటే ఇప్పుడు హేమాద్రి అనే వ్యక్తి, వరుణ్ యాదవ్ అనే వ్యక్తి, నెక్స్ట్ పోతే ఇంకా బ్రాండ్ బిందు కానీ, పూర్ణారెడ్డి, వీళ్ళందరూ ఎవరు? వైసీపీ వాళ్ళే కదా. వీళ్ళందరూ కానీ పట్టిన ప్రతి ఒక్క టీడీపీ పలకలు, పట్టిన ప్రతి ఒక్క జెండాలు కానీ కిందేసి లాగితే ఎంత ఘర్షణలు జరిగితే ఒక్కసారి ఆలోచించు. నేను ఇది మిమ్మల్ని ఏదో తప్పు చేయాలని కాదు, భాను అనే వ్యక్తికి చెప్తున్నా, మిమ్మల్ని ఏదో తప్పు చేయాలని కాదు. ఆ రోజు ఉత్సాహం కరెక్టే. ఎలా అంటే నేను పట్టినాను రా వైసీపీ అని నువ్వు చెప్పుకో, తప్పులేదు. దాన్ని కింద నేల మీద వేసుకొని లాక్కొని పోయి దాన్ని అవి గుంతలుగా ఉన్నాయి. నేను ఆ వీడియో చూసిన, ఏదో కింద పైన బండి మీద దారం బట్టి లాక్కొని పోతా ఉంటే అభిమానిగా ఉన్న వ్యక్తులకి ఎక్కడైనా చిన్న మంట రవ్వ రగిలితే ఎలా ఉంటుంది అనేది మీ ఊర్లో మీ ఎద్దు మీద చూపించారు. ఆ రోజు మీ ఎద్దును పట్టాలని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్క ఊర్లో 10 మంది దాకా కట్టుకొని వచ్చారు మీ ఊరికి. తెలిసినా? అది మీకు తెలుసో లేదో నేను చెప్తాను ఓపెన్ గా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ ఊరికి వచ్చారు, మీ ఎద్దు కోసమే వచ్చారు ఆ రోజు. అసలు మీ ఊరికి మన చంద్రగిరికి చాలా అంటే చాలా దూరం కదా. చెప్పాలంటే దూరమే, నా వరకు చెప్పాలంటే మా ఊరికి ఇట్లా పచ్చికాపురం వీళ్ళందరికీ చాలా దూరం. అయినా సరే ఎందుకు వచ్చారంటే ఆ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల మీ తమ్ముడికి తగిలిన పాపం అని చెప్పాలి. అది అఖిల్కి ఇబ్బంది జరిగింది ఆ రోజు. నేను మీకు చెప్పా, నీకు చెప్పలా, భాను అనే వ్యక్తికి చెప్పలా, అఖిల్ అనే వ్యక్తి, కొల్లా అఖిల్ అనే వ్యక్తికి నేను ఫోన్ చేసి మరీ చెప్పా. మీ ఊర్లో కానీ పండగ కానీ జరిగితే, మీ ఊర్లో కానీ మీ ఎద్దును వదిలితే, లేదు ఇంకా ఏదైనా ఏ ఊర్లోనే కానీ మీ ఎద్దును వదిలితే ఖచ్చితంగా ఈ వైసీపీ వాళ్ళు మీ ఎద్దునైతే అయితే పడతాడు అని కూడా మీకు చెప్పానా లేదో అఖిల్ని అడగండి. ఇప్పుడు నేను వైసీపీ అనే ఎందుకంటా ఉన్నా అంటే ఈ పార్టీ గురించే వచ్చింది గలాట్లే. గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు నేను, కానీ అలా చెప్పానుకో చూసే వాళ్ళకి ఏది కొంతమందికి అర్థం కాదు, ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థం కాదు. అందుకని పార్టీ గురించి చెప్తాను. ఈ వైసీపీ గురించి నువ్వు ఇది చేసావు, ఆ రోజు వాళ్ళు అంత రెచ్చిపోయారు, మీ ఎద్దును పట్టాలని చెప్పి కట్టగట్టుకొని వచ్చారు, ఊరు వచ్చారు. కానీ పట్టింది మాత్రం ఇద్దరో ముగ్గురో పట్టినారు. పట్టిన తరువాత వైసీపీ వాళ్ళకే చెప్తున్నా ఇది, పట్టిన తరువాత పట్టిన ప్రతి ఒక్కరికి ఎద్దులున్నాయి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో, పట్టిన ప్రతి ఒక్కరికి ఎద్దులున్నాయి. హేమాద్రి ఫస్ట్ పట్టింది, వారికి శ్రీవల్లి ఉంది. నెక్స్ట్ మన జనార్దన్కి ఎద్దుంది. నెక్స్ట్ లోకేష్కి ఎద్దుంది. నెక్స్ట్ మునిరావన్ అనే అబ్బాయికి ఎద్దుంది. మీ ఎద్దుల్ని కానీ అలాగని తొక్కితే మీకు ఎలా ఉంటుంది? నేను ఆ ఎద్దు గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏదో అఖిల్కి సపోర్ట్ చేస్తున్నాను, అఖిల్కి ఎంతసేపు మాట్లాడి ఇప్పుడు మీకు ఈ పక్కన కాదు, నా ఓపెన్ హార్ట్ చెప్తున్నా. మీ ఎద్దులు కానీ అలాగని తొక్కితే నాకు ఆ రోజు యాక్చువల్లీ నేను ఆ రోజు పండగకి రాలా బ్రదర్. రాకపోయినా సరే నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి ఇలాంటి గొడవలు ఇంకా ఎప్పుడు జరగకూడదనే ఉద్దేశంలో చేశాను. దానికి నా ఛానల్ మీద చాలా వ్యతిరేకంగా వచ్చింది. వాళ్ళ కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే కదా పెట్టినారు అని. ఇలా ఇన్స్టా ఛానల్లో చాలా మంది పార్టీ ఫీలింగ్ చేస్తున్నారు. ఒక్కరోజు ఇన్స్టా ఛానల్ అని చెప్పి వీడియో చేస్తా, అప్పుడు ఎవరు ఏందనేది మీకు తెలుస్తుందిలే, అది పక్కన పెట్టండి. సో ఆ రోజు నా ఛానల్ మీద వ్యతిరేకం వస్తుంది, నేను అవన్నీ పట్టించుకోలే, అర్థం చేసుకుంటారులే, మళ్ళీ అర్థం అవుతుంది అనుకుంటే గమ్మున అయిపోయా. వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, ఆ రోజు మీ ఎద్దుల్ని ఇలా కానీ ఎవరైనా కానీ తొక్కితే జనాల్లో మీకు ఎంత బాధ అనిపిస్తుంది నాకు తెలుసు. నేనెవరనేది మీ అందరికీ తెలుసు. కానీ నేనే ఎందుకు చెప్తున్నా అంటే, ఎద్దుని ఆ విధంగా గాయపరిచే అంత ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. అదొకటే. నెక్స్ట్ ఇప్పుడు కొల్ల అఖిల్ అనే అబ్బాయికి చెప్తున్నా, మీరు ఆ రోజు వదిలే ముందుగా అనౌన్స్మెంట్ చేశారు, 50,000 రూపాయలు డబ్బిస్తాము, 50,000 రూపాయలు మా ఎద్దును పడితే 50,000 రూపాయలు డబ్బిస్తాము అని అన్నారు. మీరు ఎంత ఇచ్చారు? 10,000 రూపాయలు ఇచ్చారు పట్టిన వాళ్ళకి. మనమే అంటే నేను అనేది ఇక్కడ మనమే గోకి మరీ రచన తెచ్చుకున్నాం. ఏదో వాళ్ళ పని, వాళ్ళ జెండాలు, వాళ్ళ పండగలు, వాళ్ళ హంగామాలు వాళ్ళు ఏదో చేసుకుంటా ఉంటే దాన్ని మనం వాళ్ళ పలకలు మీరు పట్టినారు. కానీ నేను చెప్తున్నా, బెస్ట్ బుల్ ఫైటర్ ఎవరైనా ఉన్నారు ఈ ఒక్క మధ్య కాలంలో ఇప్పుడు కొత్తగా అంటే కొల్ల అఖిల్. అదే కాపూర్లో సింగిల్ హ్యాండ్తో పట్టిన ఎద్దు ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ ఎద్దు, అదే జనార్దన్ ఎద్దు పట్టినారు. ఇన్ని పేర్లు వాంటెడ్కి చెప్తా, ఎందుకంటే ఇప్పుడు కొల్లా గురించి చెప్పినప్పుడు యువతల ఈ వ్యక్తి గురించి, జనార్దన్ అనే వ్యక్తి గురించి కూడా చెప్పాలి, అందుకనే చెప్తున్నా. కొల్లా పట్టినప్పుడు ఆ కొల్లా అనే ఆ అఖిల్ అనే వ్యక్తి దానికి స్టేటస్కి ఏదో పెట్టినారంట, నేను ఈ విధంగానే సింగిల్ గా పట్టినాను, మీలాగా ఇలా రాలేదు అలా రాలేదని. దాని నెక్స్ట్ డే ఇంకొక ఊర్లో పండగ జరిగితే జనార్దన్ ఒక్క వ్యక్తే నీ ఎద్దును పట్టినారు. నీకేనా ఆ రోజు 2-3 సపోర్ట్ ఇచ్చారు. కాపూర్లో అఖిల్ అనే వ్యక్తికి 2-3 సపోర్ట్ ఇచ్చారు, కానీ ఇక్కడ జనార్దన్ అనే వ్యక్తి సింగిల్ గానే పట్టారు. ఇక్కడ పట్టుకోండి, పండగల్లో వదులుకోండి, అరుచుకోండి, కొట్లాడుకోండి, అంతేగాని ఎద్దుల్ని హింస పెట్టడం అనేది తప్పు. నా ఇంటెన్షన్ ఇది.
దీనికి మళ్ళీ మీరు ఏం మాట్లాడుకుంటారో మీ ఇష్టం. ఆ రోజు కూడా ఇలాంటి గలాటలు జరుగుతాయని ముందు తెలిసింది అఖిల్కి చెప్పానా లేదో అఖిల్కే తెలుసు. దయచేసి అఖిల్ గారిని చూస్తే ఈ వీడియో కామెంట్ రాయమను, నేను చెప్పానా లేదా నీకు ఆ మాటని. నీ మీద చాలా ఘర్షణగా ఉన్నారు, నువ్వు దయచేసి సారీ చెప్పు. మీ బ్రదర్కి ఒక వీడియో కాల్ లేక ఒక వీడియో మెసేజ్ ఈ విధంగా నేను చేసిన తప్పు అని చెప్పి ఒక చిన్న సారీ చెప్పించు అన్న. ఎవరికి? కొల్లా అఖిల్కి చెప్పా, భాను అనే అతని నుంచి ఇలా చెప్పి అని. అతను చేయని దానికి రీజన్ ఇలా ఉన్నింది. ఇవంతా ఎలా ఉంటాయంటే రానున్న రోజుల్లో మీరు బాగుంటారు, మీ తర్వాత ఎవరైతే జనరేషన్ వస్తున్నారో ఆ పిల్లకాయలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఆ రోజురా టీడీపీ వాళ్ళు అలా చేశారా, ఆ రోజురా వైసీపీ వాళ్ళు అలా చేశారా అనే మాటలు వస్తాయి. ఇంకా దీనివల్ల మన పండగలు నాశనం అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సరే, ఇక్కడ ఏంది అని అంటే ఇలాంటి ఇవన్నీ తగ్గించాలి, ప్రతి ఒక్కరు తగ్గించాలి, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు తగ్గించాలి, టీడీపీ వాళ్ళు తగ్గించాలి, వైసీపీ వాళ్ళు తగ్గించాలి. ఈరా చాలా సైలెంట్గా పండగలు జరిగితే మన రానున్న రోజుల్లో పండగలు సూపర్గా జరుగుతాయి. చెప్పాలంటే మన దగ్గర ఎద్దులు కొని లచ్చులకు అమ్ముకుంటున్నారా, బయట లచ్చులకు అమ్ముతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎద్దులు ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి, కొన్ని లక్షలకు అమ్ముకుంటున్నారు. ఈ తమిళనాడు పోలీస్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళింది? మన లోకల్లో నుంచే పోయింది. నెక్స్ట్ పోతే ఈ హావేరి, ఇప్పుడు హావేరిలో సగానికి సగం ఎద్దులు మన ఏరియాలో నుంచే పోయినాయి. ఈ రన్నింగ్ రేసులకు పోయిన కృష్ణగిరి ఇలాంటి పోయిన ఎద్దులకు మన ఏరియా నుంచి సగం పోయినాయి. అంతెందుకు కొమరగుంట్లో అదొక ఆవుని అమ్మినారు, చిన్న దోన్న ఆవు, అదే తరుపుని, దాన్ని అమ్మినారు. ఆ అన్న పేరు నాకు అంత ఐడియా లేదు, చెప్పలేకపోతున్నా, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆయన అమ్మినాడు. సో ఇవన్నీ మన ఏరియా నుంచి వెళ్తున్నాయంటే మనం ఎంత పద్ధతిగా పండగలు చేయాలి, ఇంకా రానున్న రోజులు ఎంత పద్ధతిగా చేసుకోవాలి, అదొక్కటే ఆలోచించండి. అది నెక్స్ట్ పోతే ఫైనల్గా ఇక్కడ వరుణ్ యాదవ్ అనే వ్యక్తి గురించి, సీకే యాదవ్ బుల్ గురించి, బ్రాండ్ బిందు గురించి చెప్తాను. ఇదే లాస్ట్. నేను ఇది చెప్పే ముందుగా ఒక మాట చెప్పాలనుకుంటాను వరుణ్ అన్నకి. అన్నా, నువ్వు నాతో ఒక మాట అన్నావు, ప్రతి ఒక్క బుల్ ఫైటరు ఈ విధంగా పడితేనే వాడు బుల్ ఫైటరు అని చెప్పి నేను నిన్ను ఇంటర్వ్యూ చేసే రోజు చెప్పావు. నాకు అది ఇప్పటికీ గుర్తుంది. నేను ఏ ఒక్క బుల్ ఫైటర్ అన్నా కూడా నాకు ఫస్ట్ గుర్తు చెప్పారు మీరే. కానీ మీరు ఆ రోజు, అది నిజం అప్పడం నేను చూడలా, నా కంటికి తెలియదు, కానీ మీ మీద వచ్చింది కాబట్టి మీ పేరు చెప్పి మరి చెప్తున్నా. బ్రాండ్ బిందు అనే వ్యక్తి సీకే యాదవ్ బుల్ని పడితే ఒక బుల్ ఫైటర్ ఇంకో బుల్ ఫైటర్ని కొట్టడం అనేది తప్పు. మన రెస్పెక్ట్ ఎక్కడ పెరుగుతుంది తెలిసినా? ఎన్టీసీ సర్కార్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి మన రెస్పెక్ట్ ఎలా పెరగాలనేది. మన బుల్ ఫైటర్స్ పట్టిన తర్వాత బుల్ ఓనర్లు ఎంత రెస్పెక్ట్ చేస్తారో హావేరిలో దర్శనపురమో ఆ ఏరియా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మనం ఇంటికి పిలిపించి సన్మానం చేసిన వ్యక్తి ఎన్టీసీ సర్కార్ ఓనర్లు, మీకు తెలిసింది. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు ఆ రోజు అతను కొట్టిన వల్ల ఇంకొక బుల్ ఫైటర్కి మీరు ఏమవుతారంటే అగేనెస్ట్ యాంటీ అయిపోతారు. అరే బిందు అన్ననే కొట్టినారు కదరా, రేపు మనం పడితే మనల్ని కొడతారా, ఆయనకి ఏంద్ర రెస్పెక్ట్ ఇచ్చేది అనే మాటలు నేను విన్నాను కాబట్టి ఓపెన్గా చెప్పేస్తున్నాను మీకు. మీ మీద చాలా మంది యాంటీ అయిపోతుంది. కానీ మీకున్న అభిమానం, మీకున్న చెప్పాలంటే ఒక ఫ్యాన్ బేస్గా బుల్ ఫైటర్గా నేను చాలా మంది దగ్గర విన్నా. అది ఇంకా మీరు కంటిన్యూ చేసుకోవాలంటే ఒక పెద్ద తరహా, ఒక బుల్ ఫైటర్స్లో ఇప్పుడు ప్రెసెంట్కి ఒక పెద్ద తరహా ఉన్నారు కాబట్టి ఆ పెద్ద తరహా కంటిన్యూ చేయాలి. అలా కాకుండా మీరు ఆ రోజు 10 మందిలో అలాంటి గలాటలు చేస్తే దెబ్బలు తిన్నోరు ఎప్పుడు ఏది మర్చిపోడు. లైక్ ఎలా అంటే అవన్నీ గుర్తు పెట్టుకున్నా కూడా ఇంకో ఎద్దు మళ్ళీ పడతారు. సీకే యాదవ్ రోజు చెప్పే రోజు చెప్తాను ఇవన్నీ ఇప్పుడు వద్దు. సీకే యాదవ్ ఎద్దు గురించి చేస్తా కదా వీడియో, ఫుల్ వీడియో, ఆ రోజు చెప్తా. కానీ నాకు ఇవన్నీ ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, మీరు ఆ రోజు ఆ ఎద్దుని అలా వాడేదో పడితే దాన్ని వచ్చి మీరు కొట్టినారని చెప్పి నేను విన్నాను. అది నిజమా అబద్ధమా ఇంక మీకే తెలియాలి. ఇది జరిగింది. అందరూ నాకు నిజంగా అన్న, నాకు చాలా అంటే చాలా ఇష్టం అసలు. మీరు ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నాకు అసలు ఎవరో కూడా తెలియదు చెప్పాలంటే. ఇప్పుడు చూడండి ఎన్ని పేర్లు, ఎంతమంది పేర్లు, ఒకటే రెండా, ఇంతమంది పేర్లు, ఇంతమంది కాంటాక్ట్లు, ప్రతి ఒక్కరికి మెసేజ్లు చేసి ఇంత చెప్పాలంటే ఈ వీడియో చేయడానికి నాకు సుమారుగా 2 గంటల సోపు 3 గంటల సోపు పడతా ఉంది. అయినా కూడా నేను ఎందుకు చేస్తున్నా, మీరందరూ బాగుండాలి. మన ఏరియాలో పండగలే జరగాలి, ఇంక ఏది జరగకూడదు, రాజకీయాలు ఏది జరగకూడదు. ఇది ఒక్కటే రిక్వెస్ట్ వీడియో అనుకోండి. దీంట్లో కొంతమందిని నువ్వు లేదంటే పేరు పెట్టి పిలుస్తున్నాను, దీంట్లో అలా ఏమనుకోద్దండి. నేను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్న ఎద్దులంటే, మీరు అర్థం చేసుకుంటారని చెప్తా ఉన్నా అంతే. అందరికీ ఇప్పుడు వరుణన్ గురించి చెప్తున్నాను, వరుణన్ గురించి కాదు, అందరికీ ఇది అంతే.
కానీ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజను నాకు అర్జెంటుగా నేను వీసా డ్రాప్ చెయ్యాలి అని అంటే కారు కారు నన్ను డ్రాప్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, వరుణ్ అన్నే. ఇంతవరకు ఎవరికి చెప్పలే ఇది, కానీ ఈ వీడియోలో ఎందుకు చెప్పాలని చెప్తున్నా. ఇవన్నీ గుర్తున్నాయి, కానీ పండగల్లో మనం గొడవలు అనేది కొద్దిగా తగ్గిస్తేనే బాగుంటాయి. ఇంకోటి వేపకుప్పం అనుకుంటా పండగ రోజు పోజ్జన్లో శేఖర్ అనే అబ్బాయికి మీద సేమ్ ఇదే విధంగా గలాటలు జరిగాయి. అది ఎవరి మధ్యలో జరిగిందని నాకు తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నా పేర్లు, కానీ శేఖర్ మీద అయితే గలాటలు జరిగాయి. ఆ రోజుకు సరే లోకేష్ వీళ్ళందరూ ఇంకా సుఖేలు వీళ్ళందరూ కలిసి శేఖర్కి సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇవ్వాలి. అది ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఏది కానీ శాశ్వతంగా ఏది మీతో ఉండదు. నేను చెప్తున్నా కదా, ఏది శాశ్వతంగా ఉండదు. చెప్పాలంటే ఆంధ్ర చిరుతకి సంబంధించిన వాసురెడ్డి, వరుణ్ యాదవ్ ఉన్నంత కూడా మీరు ఎవరు ఉండలేరు. చూసే వీడియోల్లో ఎవరు ఉండలేరు. అలాంటి వాళ్ళే ఈరోజు నువ్వెంత నేనెంత అనుకునే లెవెల్కి వచ్చేసినారు. అంటే మారుతా ఉంటుంది కాలం. దాంతో తగినట్టుగా మనం పోతే పండగలు బాగా జరుగుతాయి. లేదు నువ్వెంత నేనెంత, నీ పార్టీ నా పార్టీ అనుకుంటే పండగలు అనేది సర్వనాశనం అయిపోతున్నాయి, అయిపోతాయి కూడా. ఇంకా మీ ఇష్టం ఇది వీడియో, కానీ ఇది నాకు తెలిసి సుమారుగా ఇప్పుడు ఈ ఒక్క క్లిప్పే నాకు అరగంట వచ్చింది. చాలా లాంగ్ వీడియో. ప్రతి ఒక్కరు ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్. సో ప్రతి ఒక్కరు బాగుండాలి, పండగలు బాగా చేసుకోండి. ఇది ఒక్కటే చెప్తాను, నేను ఇంక ఏది మీకు చెప్పలేను. ఈ ఒక్క మాటలోనే చాలా అర్థం ఉంటుంది. నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది. ఉంటా, బాయ్.